హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 దిస్ ఇస్ చందు. సో ఈరోజు మన ముందు ఇంకో స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో ఆయన చేసిన క్యారెక్టర్ ఆయన చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఫిలిమ్స్ కన్నా బట్ ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది ఆయనకి ఒక గుర్తింపు తెచ్చిందని చెప్పుకోవాలి. అప్పటి నుంచి ఆ పేరు ఆయనకి స్క్రీన్ నేమ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఆయనే రాజశేఖర్ గారు అలియాస్ శుభోదయం సుబ్బారావు గారు అనమాట. బట్ ఆయన రాజశేఖర్ గారి కింద మళ్ళీ ఒక మంచి పాత్రలో నటించి ఆ పేరు కూడా ఆయనకి నోటెడ్ అయిపోవాలని కోరుకుంటున్నాం. సో ఆయనతో మాట్లాడదాం. ఆయన మన ముందు ఉన్నారు ఇప్పుడు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. సో హ్యాపీ టు బీ విత్ యూ. ఎందుకంటే ఆ ఒక్క ఆర్టికల్ అనేది మిమ్మల్ని చాలా చేంజ్ చేసేసింది. అండ్ దట్ టు మహేష్ బాబు గారి వర్డ్, అంటే ఆయన దగ్గర నుంచి మీ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వడం అనేది చాలా మంచి విషయం. అండ్ దట్టు అది ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ అండ్ మీకు గుర్తుండిపోయే క్యారెక్టర్ లాగా నిలిచిపోయింది. అండ్ స్క్రీన్ నేమ్ కూడా వచ్చేసింది అదే. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ టైంలో ఓన్లీ భరత్ అని నేనుకి మీ జర్నీ. యాక్చువల్లీ మీరు అన్నట్టు ఏంటంటే మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే కళామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ ఇచ్చిన పేరు శుభోదయం సుబ్బారావు. సో అది మన కొరటాల శివ గారి కలం ద్వారా నాకు రావడం జరిగింది. సో హీఈస్ ద క్రియేటర్. శుభోదయం సుబ్బారావు అన్న క్యారెక్టర్ని క్రియేట్ చేసి నాకు ఈరోజు ఇంత రెకగ్నేషన్ రావడానికి ఆబ్వియస్లీ ద వన్ అండ్ ఓన్లీ వన్ కొరటాల శివ గారు. అండ్ ఆ సీన్స్ జరిగేటప్పుడు నాకు అంత మారల్ సపోర్ట్ ఇచ్చి అంత సీన్ పండే విధంగా నాకింత పేరు తెచ్చే విధంగా సపోర్ట్ చేసిన మహేష్ బాబు గారు కూడా నేను ఏంటంటే ఎస్పెషల్లీ వీళ్ళిద్దరికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకనంటే నా ఫిలిం జర్నీ ఆబ్వియస్లీ భరత్ నేను ముందు ఒకటి, భరత్ నేను తర్వాత ఒకటి, అలా ఉందన్నమాట. అండ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే నేను ఈ మూవీ రిలీజ్ అవ్వకుండా ముందు ఒక 3-4 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను. బట్ ఈ క్యారెక్టర్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ మారిపోయింది, కంప్లీట్లీ మారిపోయింది అనమాట. సో కంప్లీట్లీ ప్రామినెంట్ క్యారెక్టర్సే రావడం, ఆ కైండ్ ఆఫ్ థింగ్ వస్తున్నాయి. అండ్ మొదట్లో అన్ని ఏంటంటే సేమ్ అదే జర్నలిస్ట్ అని చెప్పి అదొక ట్రెండ్ సార్ నార్మల్గా ఇండస్ట్రీలో. ఒక పర్టికులర్ పర్సన్ ఒక డెబ్యూ కానీ ఒక రికగ్నైజ్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా పడిన తర్వాత ఇండస్ట్రీలో అదొక ఆనవాయితీ ఉంటుంది. అదే క్యారెక్టర్స్ ఒకవేళ ఒక మాంత్రికుడు క్యారెక్టర్ చేస్తే అలాగే సేమ్ అదే ప్యాటర్న్. సో అది అంటే తర్వాత చాలా క్యారెక్టర్స్ వచ్చాయి, అంటే లైక్ సిమిలర్ దీంట్లో వచ్చినాయి. అంటే బట్ ప్రతిదానికి ఇక సెపరేట్ స్పెషాలిటీ ఉంది ఆ క్యారెక్టర్. దో ఇట్స్ అ జర్నలిస్ట్ క్యారెక్టర్. అంటే ప్రతిదీ మైక్ పట్టుకొని క్వశ్చన్ చేసే ఇది కాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ సైడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కింద, తర్వాత ఏంటంటే లైక్ మన టీవీస్లో డిబేట్ చేసే క్యారెక్టర్స్ కింద, అంటే లైక్ ప్రాపర్ రీసెర్చ్ చేసే క్యారెక్టర్స్ అనమాట. దో జర్నలిస్టే కాకపోయినా, రైటర్ ఆర్ రిపోర్టర్ కాకపోయినా ఆ కైండ్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్స్ చాలా వచ్చినాయి అండ్ చాలా బాగా వర్కౌట్ అయినాయి కూడా. అండ్ ఇన్సిడెంట్లీ అంటే ఆ జర్నలిస్ట్ క్యారెక్టర్ చూసుకుంటే హాట్స్టార్లో సిరీస్ వచ్చింది దూత. సో దూతలో కూడా అది కంప్లీట్ మీకు ఒకే సీన్, అంటే 2 సీన్స్ ఉంటాయి. ఒక సీన్ కంప్లీట్ 7 minutes సీన్ ఉంటుంది. అంటే అసలు ఎందుకు అలా జరుగుతున్నది అంటే స్పెసిఫిక్గా ఏంటంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఫ్లాష్ మీకు విక్రమ్ కుమార్ గారు అన్నీ ఏంటంటే 3 డిఫరెంట్ వాట్ యూ కాల్ ఫేజెస్ తీసుకెళ్తుంటారు, పీరియాడిక్ లెవెల్స్ తీసుకెళ్తుంటారు అనమాట. సో సమ్ టైమ్ లాంగ్ బ్యాక్ అరౌండ్ 30-40 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ జరుగుతుంది అనమాట ఒక ఇన్సిడెంట్. సో అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసే క్యారెక్టర్ అనమాట. అది ప్రైమ్ వీడియోస్లో ట్రెండింగ్లో కూడా ఉండేది. సారీ హాట్స్టార్ ప్రైమ్లో వచ్చింది. ప్రైమ్ వీడియోలో టాప్ చాలా 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 మంది ట్రెండింగ్లో ఉంది. అది ఇండియాలో టాప్ లెవెల్లో ట్రెండింగ్ అయింది. అండ్ డెఫినెట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియో కాబట్టి అరౌండ్ 7 languages దేంట్లో అది డబ్ చేశారు. అది కూడా చాలా బాగా వచ్చిందండి ఇట్లా. అయితే ఆబ్వియస్లీ అండ్ ఎలా ఉంటాయంటే ఈవెన్ రైట్ నౌ అదే చెప్తున్నాను, ఒక ఫ్లేవర్ చూశారు అని అంటే దాన్ని యాక్చువల్గా మర్చిపోలేరు. కొన్ని తర్వాత ఇమీడియట్లీ మహర్షి వచ్చినప్పుడు శుభోదయం సుబ్బారావు అదే మన భరత్ అయిన తర్వాత మహర్షి వచ్చింది. మహర్షిలో కూడా ఏంటంటే ముందు అది యాక్చువల్గా పృథ్వీరాజ్ గారు చేశారు. ఆయన క్వశ్చన్ చేసి ఇదిగా ఉంటుంది కదా, ఏది మీరు ఏంటి ఇక్కడికి వచ్చేసారా, సెటిల్ అయిపోయారా మహేష్ ముందు యాక్చువల్గా నన్నే అనుకున్నారు. ఈవెన్ క్రెడిట్స్లో కూడా IMDbలో కూడా నా పేరు ఉంటుంది యాక్చువల్లీ. బట్ మళ్ళీ ఆలోచించి సేమ్ క్యారెక్టర్ సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో ఉన్నది కాబట్టి అందుకేంటంటే ఏం చేశారంటే నా పిక్చర్ పెట్టి
కాస్టింగ్ కాల్స్ చేస్తుండగా నా పిక్చర్ ఇలాంటి పర్సన్ ఎవరైనా కావాలి ఈ క్యారెక్టర్కి అని చెప్పి ఆయన వచ్చారనమాట. అదే సో అలా ట్రై చేశారు. బట్ ఫైనల్లీ పృథ్వీ గారిని దానికి కొద్దిగా కామిక్ కూడా ఉండాలి యాడ్ చేసి పృథ్వీరాజ్ గారు ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. సో అలాగే అది నాకు చాలా ప్లస్ అయింది అనమాట. నేను ఈవెన్ చెప్తాను, ఈవెన్ రైట్ నో అది రిఫరెన్స్ తీసుకొని చేసి ఉన్నాయి క్యారెక్టర్స్ ఇంకా చాలామంది అలా పిలుస్తూనే ఉన్నారు. సార్ అలాంటి క్యారెక్టర్స్ని అంటే మీకు చేసిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అన్న ఆలోచన వచ్చి ఏమైనా ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేసినవి ఉన్నాయా? లేదు, నెవర్. సి ఇండస్ట్రీలో నాకు పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే వెన్ ఎ డైరెక్టర్ ఈజ్ ఆఫరింగ్ యువర్ క్యారెక్టర్ వీ హ్యావ్ నో రైట్ టు సే నో. నేను ఎప్పుడు అసలు అంటే ఇదనే కాదు, ఐ మీన్ జర్నలిస్ట్ క్యారెక్టర్ ఇచ్చినా దట్స్ వాట్ ఏంటంటే అది డిఫరెంట్ జోనర్. లక్కీలు ఏంటంటే అదే నేను మీద చెప్పాను, ప్రతిదీ మైక్ పట్టుకుని క్వశ్చన్స్ చేసే క్యారెక్టర్ అని కాకపోయినా డిఫరెంట్ ఐ మీన్ యునిక్నెస్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్ ప్రతి మూవీలోనూ. సో అందుకు ఎప్పుడు నేను నో చెప్పలేదంటే క్యారెక్టర్ గురించనే కాదు, అసలు ఏ విషయంలోనూ ఒకసారి మనకి డైరెక్టర్ మనని వాట్ యు కాల్ మనకు ఆ క్యారెక్టర్ మన గురించి ఆలోచించుకొని అతను సెట్ అవుతారని చెప్పినప్పుడు వీ హ్యావ్ నో రైట్ టు సే నో. అండ్ అది ఐ మీన్ అది ఒక సీన్ అవ్వనండి, స్క్రీన్ ప్రెజెన్స్ ఒక రోజు షూట్ అవ్వనండి, దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఈవెన్ కపుల్ ఆఫ్ అవర్స్ కూడా షూటింగ్ చేసి నేను వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సి ఇట్స్ నాట్ దట్ ఏంటంటే ఆ సినిమా ఒక్కటే కాదు, మనం మనకేంటంటే ఇండస్ట్రీలో నేను అంటే లైక్ సో నాకున్న ఐ మీన్ వెరీ షార్ట్ టర్మ్లో నాకు మినిమం రికగ్నేషన్ ఎందుకు వచ్చిందంటే వాట్ ఎవర్ ఈస్ ఇట్స్ పిఆర్ అంటే లైక్ హౌ వీ మెయింటైన్ రిలేషన్ విత్ అదర్స్. ఇప్పుడు ప్రతి సినిమాల్లోనూ మనం లెంతీ ఎపిసోడ్స్లో ఉంటాం, ప్రతి దాంట్లో డైలాగ్స్ రావు, అండ్ మనకు కావాల్సిన విధంగా అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు కూడా. సో మనకు వచ్చింది మనం ఆప్షనల్ అయినా మనకు వచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆటోమేటిక్గా రికగ్నేషన్ వస్తుంది. సో అలాగే ఎప్పుడు అసలు క్యారెక్టర్ ఈ పలానా క్యారెక్టర్ నేను చెయ్యను అని ఎప్పుడు ఐ మీన్ ఎప్పుడు చెప్పలేదు యాక్చువల్లీ. అండ్ భరతని నేను తర్వాత మహేష్ బాబు గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ బాగా మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటుంది కదా ఆ ఎక్స్పీరియన్స్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ. దాని తర్వాత మహేష్ బాబు గారు ఏమన్నా చిన్న కాంప్లిమెంట్ లాంటిది ఏమైనా ఇచ్చారో దానికి? అంటే ఎందుకంటే ఆ క్యారెక్టర్ని చాలా వైరల్ అయింది. ఎందుకంటే ఈవెన్ రైట్ నౌ దాని మీద ట్రాల్స్ వస్తుంటాయి, మీమ్స్ కూడా వస్తుంటాయి, విపరీతంగా వస్తుంది ఈవెన్ ఆ క్యారెక్టర్ ఫేస్ పెట్టుకొని. సో తర్వాత అంటే అప్పుడు కలవడం అవ్వలేదు యాక్చువల్లీ, ఎందుకంటే ఇన్సిడెంట్లీ అప్పుడు ఏం ఫంక్షన్స్ ఏం చేయలేదు. అంటే రాజమండ్రిలో ఫ్యాన్స్ ఆర్గనైజ్ చేశారు 100 days, దానికి ఇన్సిడెంట్లీ మాది రాజమండ్రి కాబట్టి నేను గెస్ట్గా వెళ్ళడం జరిగింది. బట్ యాక్చువల్గా ఏంటంటే బ్యానర్ నుంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి కొంతమంది వచ్చారు కానీ ఐ మీన్ మహేష్ బాబు గారు రావడం జరగలేదన్నమాట. కానీ తర్వాత సర్కార్ వారి పాటలో మేము కలిసాం మళ్ళీ. సర్కార్ వారి పాటలో కలిసి ఆయన గుర్తుపట్టి ఆయన బాగా పలకరించి ఎలా ఉన్నారు సార్, ఆయన ఎలా పలకరించారు? శుభోదయం సుబ్బారావు గారు అన్నారా, రాజశేఖర్ ఏం సార్ అన్నట్టు అన్నారు. అలా పేరు పెట్టేవని లేదు కానీ డెఫినెట్లీ నా పేరు గుర్తుండు చెప్పలేము, క్యారెక్టర్ పేరు గుర్తుండొచ్చు. సో ఏమంటే బాగున్నారా, ఏం సార్ ఎలా ఉన్నారు, ఏం జరిగిన ప్రాజెక్ట్స్ ఏమవుతున్నాయి, మంచి పేరు వచ్చినట్టుంది మీదయ్యా సార్. సో అలాగా అది తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ అది చేసాం అనమాట సర్కార్ వారి పాటలో. సో దూతా టైంలో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే లైక్ అప్పటివరకు మీరు 70mm స్క్రీన్స్ అది వేరు, అండ్ ఈ ఏమంటారు మన వెబ్ సిరీస్ టైప్ కానీ ఓటీటీ వెబ్ సిరీస్ నాకు కొత్తని కాదు. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసిందే వెరీ బిగినింగ్, అంటే నా ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ యాక్చువల్లీ. దానికన్నా ముందంటే నేను అసలు ఒకటి కాల్ కెమెరా ఫేస్ చేసింది కూడా నేను ఎక్కువ ఏంటంటే మేజర్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఇనిషియల్ డేస్లో. నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి నేను అంటే ఒక కెమెరాని ఫేస్ చేసింది యాజ్ అన్ ఆర్టిస్ట్ అయితే చంద్రమోహన్ గారి కాంబినేషన్లో, అది పాషా అందర్వాడ్ అని చెప్పి ఇట్స్ చైల్డ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. దాంట్లో ఒక చైల్డ్ లీడ్ ఉంటారు కదా, చైల్డ్ లీడ్, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. సో డే వన్ నేను అసలు నా కెరియర్ స్టార్ట్ చేసింది కెమెరా ఫేస్ చేసింది చంద్రమోహన్ గారితో కాంబినేషన్ అనమాట. సో తర్వాత నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ వచ్చి కిక్ 2 మన సురేందర్ రెడ్డి గారిది, రవితేజ గారు, రకుల్ ప్రీత్ గారు. సో అది నాకు బాగా ఫౌండేషన్ వేసింది కిక్ 2 చేయడం వల్ల. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వీ షార్ట్ ఫర్ అరౌండ్ 70 days ప్లస్ షూటింగ్ చేసాం మొత్తం, అండ్ దట్ టు డిఫరెంట్ లొకేషన్స్, అవుట్డోర్స్ ఇవన్నీ. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మన అదే లోకల్ షూటింగ్ అనుకోండి, మనం ఏంటంటే ఈ 6 ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు ప్యాకప్ చెప్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం. ఏదో మన పిల్లలు చూసారా స్కూల్ బెల్ ఎప్పుడు కొడతారు అన్నట్టు. బట్ వేరే అవుట్డోర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే 6 o'clock చెప్పినా 9 o'clock చెప్పినా వచ్చి మనకు వచ్చిన స్టేస్ ఐ మీన్ హోటల్స్లో ఉండాలి. మహా అయితే అక్కడ ఏమైనా టూరిజం ప్లేస్ అయితే బయటకు వెళ్ళి ఒక రోజు 2 రోజులు చూస్తారు. బట్ వెన్ కంటిన్యూస్ షెడ్యూల్ ఉన్నప్పుడు 2 weeks 3 weeks డెఫినెట్లీ వాళ్ళతో బాండింగ్ బాగా పెరుగుతుంది అవుట్డోర్ వెళ్తున్నప్పుడు. సో అది ఫార్చునేట్లీ నాకు ఏంటంటే 3 అవుట్డోర్స్ చేసాము. ఒకటి హంపి చేసాము, ఇంకోటి రాజస్థాన్లో 2 different ప్లేసెస్ చేసాము. సో దానివల్ల నాకు బాగా యాడ్ అయింది. దో ఇట్స్ ఫస్ట్ ప్రాజెక్ట్, అక్కడ నుంచి నా ట్రావెల్ స్టార్ట్ అయింది. సో ఇమీడియట్గా దాని తర్వాత
పెళ్లిగోల అని చెప్పి వెబ్ సిరీస్ చేశారు తమ్మడా మీడియా వాళ్ళది. పెళ్లిగోల అంటే మన అభిజిత్ అండ్ వర్షిని చేశారు అనమాట. వర్షిని ఫాదర్ క్యారెక్టర్ చేశారు గురువయ్య అని. సో ఆ వెబ్ సిరీస్ అనేది యాక్చువల్గా అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అది సీజన్ 1 సీజన్ 2 నేను చేశాను. తర్వాత సీజన్ 3 ట్రాక్ మారి కొద్దిగా వేరే యాక్చువల్లీ అది విఏవి యాప్లో లాంచ్ అయింది అనమాట. అక్కడి నుంచి నాకు బాగా అప్లై. ఇన్ఫ్యాక్ట్ నాకు భరత్ అనే నేనులో ఆ క్యారెక్టర్ రావడానికి నాకు ఫౌండేషన్ వేసింది పెళ్లిగోలే. ఎందుకంటే శివగారు, కొరటాల శివ గారు ఈ క్యారెక్టర్కి డిఫరెంట్ ప్రొఫైల్స్, చాలా ప్రొఫైల్స్ వచ్చినాయి ఈవెన్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ టు. సో చూసినప్పుడు ఫైనల్లీ ఒక 5 ప్రొఫైల్స్ అని షార్ట్ లిస్ట్ చేశారండి. చూసినప్పుడు ఈయన్ని అంటే ఫేస్ అది బాగానే ఉంది, టిపికల్గా ఉంది, క్యారెక్టర్కి సెట్ అవుతారు. కానీ మహేష్ బాబు గారి కాంబినేషన్ కదా, ఏమైనా ఫంబుల్ అవుతారేమో డైలాగ్స్ అనేది కొద్దిగా. అంటే అప్పుడు ఇన్సిడెంట్లీ పెళ్లిగోల వెబ్ సిరీస్కి స్క్రిప్ట్ ఇచ్చిన రైటరు భరత్ అనే మూవీకి బతిని శ్రీనివాస్ అని చెప్పి తను ఏడీగా పనిచేస్తాడు. సో ఇమీడియట్లీ లేదండి ఆయన చూసాం, ఆయనతో మేము వర్క్ చేసాం, బాగా యాక్ట్ చేస్తారని చెప్పి పాతవన్నీ తీసి చూపెట్టారు. దట్స్ వాట్. అదే నాకేంటంటే స్టార్టింగ్ అక్కడ నుంచి ఇట్స్ పీరియడ్ ఆఫ్ 2-3 years తర్వాత భరతరిన్ వచ్చింది. బట్ స్టిల్ అదే చెప్తున్నా, మనం ఏంటంటే మన నోట్తో చెప్పక్కర్లేదండి. ఆబ్వియస్లీ మన పని మనం ఏంటో చేసుకుని వెళ్ళిపోతే వచ్చి అందరితో హలో హాయ్ అంతవరకు మన పని ఏంటో చూసుకొని మనం వెళ్ళిపోయి అందరితో రిలేషన్ బాగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా గ్రాడ్యువల్లీ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. సో అలాగా వెబ్ సిరీస్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇప్పుడు మీకు దీనికన్నా ముందు అంటే దూత కన్నా ముందు నేను అమెజాన్ అండ్ దీంట్లో హాట్స్టార్లో చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ చేశాను. పరంపర చేశాను, మన జగద్బాబు గారి, శరత్ కుమార్ గారి, నవీన్ చంద్ర, ఈశాన్ వాళ్ళది. సో అది కూడా సీజన్ 1 సీజన్ 2 అయింది. సీజన్ 3 ఇంకా స్టార్ట్ అవ్వాలి. అండ్ తర్వాత అన్నిటికన్నా నాకు బాగా అప్లాజ్ వచ్చింది ఝాన్సీ ఒకటి చేశాను, మన అంజలి గారిది. అండ్ తర్వాత రుద్రమాంపురం అని చెప్పి నేను అజయ్ ఘోష్ గారు లీడ్ రోల్స్ చేశాను అనమాట, ఫిషర్మెన్ బ్యాక్ డ్రాప్ మీద. ఇన్సిడెంట్లీ దాని ప్రొడక్షన్ కూడా నేనే చూసుకున్నాను అనమాట. అది సో అలాగా ఓటీటీలో కూడా టాప్ అంటే వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్స్ చేశా. అండ్ కమింగ్ టు దూత, నాకు యాక్చువల్లీ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అంటే ప్రాపర్ ఒరిజినల్ కంటెంట్ ఉంటుంది చూసారు, దానికి వంశీ అని చెప్పి కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారండి. సో అతను నన్ను యాక్చువల్గా పరంపర నుంచి నాకు పరిచయం అనమాట. సో అతను ఏదున్నా సూటబుల్ క్యారెక్టర్ ఉన్నా డెఫినెట్లీ హిల్ కాల్ మీ అనమాట, ఇలా ఉన్నా సార్ ఒకసారి మీ ప్రొఫైల్ పంపించండి అని. సో అలాగా ఒకసారి ఎక్కడో వేరేదేదో జస్ట్ ఇంకా ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు షూట్ అవుతుంది, వెళ్ళి విక్రమ్ కుమార్ గారిని కలిసి అనమాట. ఆయన జస్ట్ చూసారు, అసలు ఆడిషన్ కానీ ఇది కానీ ఏం మాట్లాడలేదు. జస్ట్ ఎందుకంటే ఆయనకి ప్రొఫైల్ తెలుసు, నేను ఇలా బయట ఐటీ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, యూఎస్లో అక్రాస్ ద గ్లోబ్ ట్రావెల్ చేశాను. ఇన్సిడెంట్లీ విక్రమ్ కుమార్ గారు కూడా ఆయన హీస్ ఫ్రమ్ టెక్నాలజీ ఇండస్ట్రీ అనమాట. సో అలా ఏంటంటే సినిమాలు పక్కన పెట్టండి, నార్మల్గా అంటే ఏంటది రెగ్యులర్ మన ఐటీ కంపెనీ ఇంటర్వ్యూ లాగా చిట్ చాట్ జరిగిందనమాట. ఒక 10 minutes 15 minutes మాట్లాడాం. డన్ అంటే ఇంకేం అసలు అడగలే, ఏం సినిమాలు చేశారు ఏంటి అని ఏం అడగలేదు. జస్ట్ ఏంటంటే మీ బాడీ లాంగ్వేజ్ చూడాలి అంతే నాకు కావాల్సిందని చెప్పారనమాట. సో అయిపోయింది. ఒకటే అన్నారు, మీరు ఆర్ యూ ప్రిపేర్డ్ అంటే మీరు విగరస్గా ఏమైనా ఏమంటారు యాక్షన్ ఎపిసోడ్స్ ఏమైనా చేశారంటే మీరు డైలీ మీ ఇదేంటిది ఏమంటారు వర్కౌట్స్ ఏమైనా చేస్తారంటే అని అడిగారు. అంత స్పెసిఫిక్గా ఒక టైం పెట్టుకుని చేయం కానీ బట్ యాజ్ ఆన్ వెన్ కుదిరినంత వరకు విల్ గెట్ ప్రిపేర్డ్. అంటే ఏమంటే మీరు ఒక 5 floors నుంచి దూకే సీన్ ఒకటి ఉంది, సో ఆర్ యూ ప్రిపేర్ టు డూ దట్ అని. రోప్స్ మీద ఏమైనా చేశారా ఎంతమంది చేశానని, చిన్న రోప్స్ చేశాను అని. అంటే ఇప్పుడు 5 floors మరి ఉంటాయి, పర్వాలేదు, నో ప్రాబ్లం సార్. మా 5 floors దూకే ఏంటి నాకు అసలు కథ కానీ ఏం తెలియదు అసలు. ఓకే సార్ డన్ అండ్ అయిపోయింది. తర్వాత ఒక డేట్ ఇచ్చారు, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, కరోనా వచ్చింది, అలా డ్రాగ్ అయింది. 1 fine day పిలిచారు. ఫస్ట్ సీన్ యాక్చువల్గా ఇది కాదంటే ఫాలింగ్ సీన్ కాదనమాట, రాక్ క్యాజిల్లో చేసాం. అంటే ఈ అమ్మాయితో జ్ఞానేశ్వరి కందరెగలతో నేనంటే ఈ 7 minutes తనకి నెరేట్ చేసేది ఉంటుంది అనమాట. అసలు ఏం జరిగింది, ఎందుకు అవుతుంది, ఈ సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి. యాక్చువల్లీ ఏంటంటే ఇట్ ఆల్ టార్గెట్స్ ఆన్ కరప్టెడ్ జర్నలిస్ట్ అనమాట. సో మీకు దాంట్లో ఉన్న వాళ్ళందరూ కైండ్ ఆఫ్ కరప్టెడ్ జర్నలిస్ట్ ఏదో ఒక ఫామ్లో, ఇంక్లూడింగ్ లీడ్ నాగ చైతన్య గారు కూడా సమ్ కైండ్ ఆఫ్ ఇనిషియల్గా అలాగే ఉంటారు, కరప్టెడ్ జర్నలిస్ట్గా ఉంటారనమాట. సో అది అలా రివీల్ చేసేది. సో అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా తర్వాత ఫిలిం సిటీలో మన ఇందిరా హౌస్ ఉంది కదా అది, సో అక్కడ 5 floors నుంచి టాప్ లెవెల్లో 40 feet క్రెయిన్స్ అవన్నీ తీసుకొచ్చి అంత సెటప్. అంత హైట్ నుంచి ఆబ్వియస్లీ అంత హైట్ నుంచి ఎప్పుడూ ఎక్కడ చేయలేదు. సో స్పెసిఫిక్గా ఆయన ఎవరు కుమరన్ అని చెప్పి చెన్నై నుంచి తీసుకొచ్చారు ఫైట్ మాస్టర్ అని. చేసాము. అంటే ఇనిషియలీ కొద్దిగా స్టార్టింగ్ అంటే డైరెక్ట్గా దిక్కుండా కొద్దిగా ఇనిషియల్గా రిహార్సల్స్ చేసి ప్రాక్టీస్ చేసి ఒక హైట్ నుంచి వెళ్ళి పడడం, మళ్ళీ ఇంకో హైట్ నుంచి అలా గ్రాడ్యువల్గా అలవాటు చేసుకుని చేయడం జరిగింది.
సో బీపీ కూడా పెరిగింది అప్పుడు. అంటే ఆబ్వియస్లీ మనకి ఇలాంటివి ఇప్పుడు ఎంత ఎలా మనం ప్రిపేర్డ్గా ఉన్నా ఆ హైట్ నుంచి ఎంత రోప్స్ ఇవి అవి ఉన్నా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటారు. కింద బెడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ అందులో మీకు ఏంటంటే అది దూకినప్పుడు కొద్దిగా టెన్స్ ఫీల్ అయింది. సరే కొద్దిగా బీపీ రైజ్ అయింది, ఏదో లైక్ ఎలాగ్రేవో టాబ్లెట్స్ అవి ఇచ్చారు కొద్దిగా ఇచ్చేయడానికి అని చెప్పి ఎంత అయింది. తర్వాత దూకడం ఒక ఎత్తు అయితే మీకు ఎలా ఉంటుంది అంటే 2 ropes కొడతారు. ఒకటి ఇక్కడ ఉంటుంది, జస్ట్ నెక్స్ట్ వేస్ట్కి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దూకేటప్పుడు ఏమవుతుందనంటే ఫ్లాట్గా దిగినప్పుడు ఈ మన స్పైన్ దగ్గర కరెక్ట్గా ఒక జర్క్లా వేస్తుంది అనమాట. సో చాలా రిస్క్ అది. ఒక్కొక్కసారి స్పైన్ ఇది కూడా లైక్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఎంత ప్రికాషన్, ఎందుకంటే 2 ఉంటాయి. ఇలా డైరెక్ట్ సాలిడ్ పడరు కదా, పడేటప్పుడు గ్రాడ్యువల్గా ఇలా పడిదైనప్పుడు ఇది ఇది ఇలా ఫోర్స్ పడుతుంది కదా, ఇక్కడ కరెక్ట్గా అయిపోయి ఇది జరికిస్తుంది ఇక్కడ. సో అది చాలా సంభవం ఏంటంటే స్మూత్ఫుల్గా అయిపోయింది, ఏం ఇబ్బంది లేకుండా. సో అది అయిపోయిన తర్వాత అది దూకడం ఒక ఎత్తు అయితే బాడీ వెళ్ళి మళ్ళీ ఒక పోల్ మీద పడాలి ఇలాగా. ఫ్లాగ్ పోల్ ఉంటుంది కదా, దాంట్లో ఏంటంటే హైడ్రాలిక్ చేశారు. సో పడి దాంట్లోంచి మళ్ళీ ఇదంతా గ్రాఫిక్స్లో విఎఫ్ఎక్స్లో చేశారు బయటకు రావడం అన్నది. సో ఇక్కడ కొద్దిగా నాకు తగిలినాయి. ఈ పోల్ మీద పడేటప్పుడు అది కరెక్ట్గా బ్యాలెన్స్ అంత హైట్ నుంచి వచ్చి కరెక్ట్గా దీని మీద పడాలి. మనకంటే ఆ ఫోర్స్ మీద వస్తాం కదా, సో ఒకసారి సైడ్కి తగలడం వీటి తగలడం, వాళ్ళు ఏంటంటే ప్యాడింగ్ పెడతారు ఎక్కడికడతారు, అదేమో సైడ్కి తగలడం, అలా కొద్దిగా ఇబ్బంది అయింది. బట్ లైక్ 1 day కంప్లీట్ చేస్తాను. డైరెక్టర్ గారు ఏమన్నారు ఆ సీన్ అంటే ఆ సీన్కి పెద్దగా ఇదేం లేదు అంటే ఆయన ఎందుకంటే ముందే ఇదే అడిగారు ఫ్యాట్ మాస్ కూడా, సార్ కావాలంటే మనం ఎవరిని పెడదామా బాడీ డబ్బులు ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టారు. సేమ్ నాకున్న వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటుంది కదా, సో పెట్టుకున్నారంటే లేదని మనం ట్రై చేద్దామని చెప్పి. సో అయిన తర్వాత అంటే మేజర్ షార్ట్స్ అయిపోయిన తర్వాత సేఫ్ సైడ్ ఇంకొన్ని షార్ట్స్ కానీ అప్పుడు బాడీ డబుల్తో చేశారు. అంటే మేజర్ ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఒకవేళ ఇన్ కేసు మనకి ఏమైనా ఈ షార్ట్ వర్కౌట్ అవుతుందని చెప్పని మెయిన్ వన్నీ నా మీద తీసి తర్వాత బాడీ డబుల్తో రిమైనింగ్ షార్ట్స్ చేసుకున్నారు అనమాట. సో అలా జరిగింది. దానికన్నా యాక్చువల్లీ ఈ ప్రెస్ మీద లైక్ అమ్మాయికి చెప్పే సీన్ ఏదైతే 6-7 minutes సీన్ ఉంది కదా, దానికి అందరూ లైక్ దేవర్ ఇంప్రెస్డ్ అండి యాక్చువల్లీ. ఆయన విక్రమ్ కుమార్ గారు అయితే అసలు అంటే చెప్తే ఏదో ఇదిగా ఉంటుంది కానీ బట్ టాపిక్ వచ్చింది కానీ చెప్తున్నా ఐఎమ్ ప్రౌడ్. అంటే ఆయన దీంట్లో వర్క్ చేయడం అండ్ ఆయన స్పెసిఫికలీ ఏంటంటే అయ్యో నాకు ముందు మీరు పలానా ఉన్నారని నాకు ఐడియా లేదని అందుకే మీకు ఏదో చిన్న క్యారెక్టర్ ఇచ్చానని చెప్పి అందరి ముందు వాళ్ళ అసోసియేట్ని కూడా పిలిచారు. రేపు పొద్దున్న నేను ఫ్యూచర్లో మర్చిపోయినా నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేయాలి కంపల్సరీ. డౌన్ ద లైన్ ఎలాంటి ఏ ప్రాజెక్ట్ చేసినా కంపల్సరీ మీకు నేను క్యారెక్టర్ అనేది నేను చూస్ చేసి రాస్తానని స్పెసిఫిక్గా రైటింగ్ లెవెల్లోనే నేను గుర్తుపెట్టుకొని రాస్తానని చెప్పి, నేను ఒకవేళ మర్చిపోయానని చెప్పి వాళ్ళ అసోసియేషన్ పిలిపి అందరి ముందు చెప్తానని చెప్పని. సో దట్ వాస్ హ్యూజ్ అప్లాజ్ అనమాట. అలాంటివి వచ్చినప్పుడు మనకి యాజ్ అన్ ఆర్టిస్ట్గా చాలా ప్రౌడ్ మూమెంట్. ఆబ్వియస్లీ అంటే అదే చెప్తాను కదా, అంటే మీకు అందులోకి ఇప్పుడు డిఫరెంట్ స్కేల్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. మీకు అందులో విక్రమ్ కుమార్ గారు లాంటి డైరెక్టర్ నుంచి అలాంటి అప్లాజ్ రికగ్నేషన్ రావడం అనేది, అప్రిషియేషన్ రావడం అనేది ఐ ఫీల్ రియలీ హ్యాపీ. సో ఇది డే 1 జరిగింది. అంత రికగ్నేషన్ వచ్చిన తర్వాత డే 2 మనం అలా ఏం చెప్పగలం, అందుకేంటంటే కొద్దిగా భయంగానే చేసాం. ఎందుకంటే మన అంత లేపారు పొగిడి, అలాంటప్పుడు మళ్ళీ ఆయన దగ్గర ఏది మనం ఇదో కొద్దిగా తగ్గకూడదు కదా, మళ్ళీ ఇదే పోద్ది కదా, ఎందుకు మనం ఇప్పుడు మనం అనవసరంగా పొగిడేమో వీళ్ళేమో ఈయన చేయనన్నాడు అని అనుకుంటారని. సో మొత్తం ఏమిది లేకుండా రిస్క్ చేశాను అనమాట. అది దూత 2 ఏమైనా ఉండొచ్చా సార్ అన్నారు, బట్ ఐ డోంట్ నో ఎప్పుడైనా దేర్ ఇస్ ఎ ప్లాన్ దూత 2 ఉందని అన్నారు. తండేళ్ళు ఏమన్నా చేస్తున్నారు? లేదు చేయలేదు. అంటే అవుతుందా వస్తుంది అంటే అడిగారు, బట్ ఐ డోంట్ నీడ్ నాట్ వర్క్అవుట్. అడిగారు ప్రొఫైల్ అడిగారు, రావచ్చు లేదు ఆల్మోస్ట్ లాస్ట్ టైం 20 days అయిపోయింది. సో ఇంక ఉండకపోతుంది. ఎందుకంటే ఈ రేంజ్ ఉంటే ఇనిషియల్ స్టార్టింగ్ ఆఫ్ ద షూటింగ్ అప్లోనే పిలుస్తారు, ఇదంతా చేస్తారు కాబట్టి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాకు వచ్చేవంటే ప్రామినెంట్ అండ్ కీ క్యారెక్టర్స్ కాబట్టి డెఫినెట్లీ ఇంకా లాస్ట్ మినిట్ కాల్స్ ఉండవు అనమాట. సో అండ్ కమింగ్ టు పుష్ప, దాంట్లో కూడా ఎస్తో స్టార్ట్ అయ్యే క్యారెక్టర్ చేసినట్టున్నారు. సో ఇన్సిడెంట్లీ నాకు ఏంటంటే శుభోదయం సుబ్బారావు నాకు ఎస్ బాగా కలిసి వచ్చింది. ఇందులో ఏమో దీంట్లో సుబ్బారెడ్డి శుభోదయం సుబ్బారావు అలా మ్యాక్సిమం, అలాగే రుద్రమాంపూర్లో శివయ్య క్యారెక్టర్, పరంపరలో సత్యం క్యారెక్టర్ పెట్టి అన్నీ అంతే. మ్యాక్సిమం ఏంటంటే అందులోకి నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ కూడా అందరూ ఇప్పుడు స్టార్టింగ్ నా కెరీర్ స్టార్ట్ చేసిన సురేందర్ రెడ్డి గారితో, ఆయనతో మ్యాక్సిమం అలా ట్రావెల్ అవుతున్నా. తర్వాత ధ్రువ చేశాను, సైరా కూడా చేసి సడన్గా ఏంటంటే ఏదో మార్చుకుని క్యారెక్టర్ అవ్వలే, అంటే ఈవెన్ సెట్స్ కూడా వెళ్ళి అప్పుడు ఏదో చేంజ్ అయింది సీను.
ఆయన ఏంటంటే అన్న నువ్వు ఆల్రెడీ ఇప్పుడు శుభోదయం సుబ్బారావు కొద్దిగా నీది పెరిగింది కదా రికగ్నైజ్ను, ఈ క్యారెక్టర్ చిన్నది అయిపోద్ది, ఏం చేద్దాం అంటావు. సార్ మీ ఇష్టం సార్, మీతో ట్రావెల్ కావాలి, దీంట్లో ఉన్నా లేకపోయినా పెద్ద నాకు. బట్ ఏంటంటే అప్పుడు చిన్న బాధ వేసింది, చిరంజీవి గారి మూవీలో మనం మిస్ అయ్యాం కదా, అసలు ఇప్పటి వరకు చేయలేదని చెప్పని. సో ఫార్చునేట్లీ ఇప్పుడు అది కూడా తీరిపోయింది. సో అలాగా ఎస్ఎస్ రాజమౌళి గారిది చేశాను, బాహుబలి 2 చేశాను, సురేందర్ రెడ్డి గారిది, సుకుమార్ గారిది, శంకర్ గారివి. సో నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరితో మీరు వర్క్ చేశారు. సో అలా క్రియేటివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఎగ్జిక్యూషన్లో మీరైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఫార్చునేట్లీ టైర్ 1లో ఉన్న డైరెక్టర్స్ అందరితోనూ చేశారు. అండ్ కొరటాల శివ గారు, అలాగే మాక్సిమం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అండ్ మీ కోరిక అదే, ఒక సైరాలో మిస్ అయిన కోరిక ఇప్పుడు విశ్వంబరతో తీరిపోయింది. సో విశ్వంబరలో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అండ్ చిరంజీవి గారి అంటే లైక్ ఏదైతే టీజర్ చూసామో ఆయన లుక్స్ కానీ ఆయన ఏమంటారు ఆయన ప్రెజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా అద్భుతంగా చూపించారు వశిష్ఠ గారు. అండ్ ఎలా ఉండబోతుంది మూవీ? ఆబ్వియస్లీ మనకి ఏంటంటే సోషియో ఫ్యాంటసీ మూవీ కాబట్టి అందరికీ తెలిసిందే. తర్వాత మనం ఓపెన్గా టీజర్ చూసాము, ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఏంటో, జానర్ ఏంటో అందరికీ అర్థమైపోయింది అది. సో డెఫినెట్లీ అంటే ఆ చిరంజీవి గారు ఆ కైండ్ ఆఫ్ చేసింది అంటే కంపారిజన్ ఆర్ మ్యాచింగ్ కాదు, కానీ మనకి జగదేక్ వీర సుందర్ ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్లో మనం చూసాము. సో డెఫినెట్లీ ఆ రేంజ్ ఆఫ్ రీచే ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్లీ అలాగే ఉంటుంది. అండ్ నాది కూడా ఏంటంటే ఒక ప్రామినెంట్ క్యారెక్టర్, మంచి కీ రోల్ పడుతుంది అంటారు చెప్పలేం, కానీ ఇట్స్ గుడ్ సీన్ ఏదైతే చేసామో. వర్కింగ్ విత్ చిరంజీవి గారు ఎలా అంటే అన్ఫార్చునేట్లీ చిరంజీవి గారు కాంబినేషన్ అవ్వలేదు, బట్ ఆయన మూవీలో ఆబ్వియస్లీ మనకి మనం ఏంటంటే చెక్ లిస్ట్ పెట్టుకుంటాం కదా, మనకి విష్ లిస్ట్ ఉంటుంది, ఇంకేం చేయాలి ఏం చేయాలని చెప్పని. సో అలాగా మ్యాక్సిమమ్ మీరు అన్నట్టు ఏంటంటే టాప్ లెవెల్ డైరెక్టర్స్ అందరితోనూ చేయడం జరిగింది, అండ్ టాప్ లెవెల్ హీరోస్ అందరితోనూ చేయడం జరిగింది. అట్లీస్ట్ కాంబినేషన్స్ కుదరకపోయినా ఆ మూవీలో వర్క్ అయితే చేయడం జరిగింది అనమాట. సుకుమార్ గారితో మీ జర్నీ ఎలా అనిపించింది ఫ్రమ్ పుష్ప 1 అండ్ 2? ఇట్స్ ఆల్మోస్ట్ 5 years జర్నీ. అంటే డైరెక్ట్గా ఆయనతో ఇంటరాక్ట్ అయింది 5 years అయినా, బట్ అంటే నన్ను ఆయన అబ్జర్వ్ చేసింది రైట్ ఫ్రమ్ రంగస్థలం నుంచి కూడా. అంటే పలానా వ్యక్తి ఉన్నారని చెప్పి ఆయన తెలుసు. రంగస్థలం ఇన్సిడెంట్ ఒక క్యారెక్టర్ చేయాలి, అది వర్కౌట్ అవ్వలేదు. సో తర్వాత ఇమీడియట్గా ఆ కాంపౌండ్ అంటే సుకుమార్ రైటింగ్స్ వాళ్ళ దీంట్లో ఉప్పెన స్టార్ట్ చేశాను నేను. యాక్చువల్లీ ఉప్పెన కూడా ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు బుచ్చిబాబు గారు ఇప్పుడు ఎవరున్నా కొన్ని టాప్ ప్రైమరీ కీ రోల్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళు చెప్తారు సుకుమార్ సార్కి, సార్ వీళ్ళని అనుకుంటున్నాం క్యాస్టింగ్ వీళ్ళని చెప్పని. సో అలాగా దాంట్లో డ్రైవర్ క్యారెక్టర్ చేయడం, బస్ డ్రైవర్ క్యారెక్టర్ చేయడం తర్వాత అది కూడా బాగా అప్లాజ్ వచ్చింది. అండ్ దీని ఎంత కాకపోయినా ఆల్మోస్ట్ వాళ్ళ ట్రాల్స్ అలాగే వచ్చినాయి. అంటే ఒరే నీ వల్లేరా బాబు ఇలా జరిగింది, అసలు నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేసావు, వాళ్ళని బస్సులో దగ్గరుండి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని ప్రేమించుకునే నువ్వే చేసావు అని చెప్పని. సో అలాగేంటంటే ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా అప్లాస్ రావడం జరిగింది. సో అది స్టార్ట్ అయింది సుకుమార్ గారి టీం నుంచి. తర్వాత పుష్ప 1 చేశాను. పుష్ప 1 ట్రావెల్ అయినప్పుడు అప్పటి నుంచి నాకేంటంటే ఇనిషియలీ నేను బాగా ఏజ్డ్ పర్సన్ అనుకొని నాకు స్టార్టింగ్ పుష్ప 1లో మొదట్లో యాక్షన్ ఎపిసోడ్స్ కానీ వీటికన్నా నన్ను ఇన్వాల్వ్ చేసేవారు కాదు చూసి. తర్వాత టీం దగ్గర నుంచి తెలుసుకున్నట్టున్నారు వాట్ ఈస్ అంటే నేనేంటి లైక్ ఇలా బ్యాక్గ్రౌండ్, ఐటీ బ్యాక్గ్రౌండ్, ఇలా తర్వాత ఇలా లెక్చరర్ అని రాజమండ్రి ఇవన్నీ తెలుసుకొని. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఏజ్ అప్పుడు 1 చేసేటప్పుడు 45 years అని దీని మీద తెలుసుకుని తర్వాత ఇప్పుడు పిలిచి ఇచ్చేసారు అనమాట. నేను పర్టికులర్గా అనేవారు నాకు యాక్చువల్గా నాకన్నా పెద్దవాడు అనుకున్నాను, బట్ నా చిన్న కాబట్టి ఇక్కడ నుంచి వాడతానని చెప్పి అలాగే తర్వాత నుంచి యాక్షన్ ఎపిసోడ్స్లో చేజింగ్ అవన్నీ ఆ షార్ట్స్లో వాడడం జరిగింది. అండ్ ఆయనకి నాకు ఒక స్పెసిఫిక్ ర్యాప్ అంటే ఎప్పుడు చూసినా దీంతోనే ఉంటారు. అండ్ మాకు యాక్చువల్లీ ఏంటంటే నేను ఇందాక చెప్పాను రుద్రమాంబపురం అని చెప్పి. సో పుష్ప 1 అయిన తర్వాత యాక్చువల్గా ప్రమోషన్స్ కానీ ఏమైనా వీటికి సార్ వెళ్ళేవారు కాదన్నమాట. ఇది ఇలా అందులో అజయ్ ఘోష్ గారు కాదు, అజయ్ ఘోష్ గారు కూడా దాంట్లో వర్క్ చేశారు. సో ఇలా అని చెప్తే ముందు ఉదరాజశేఖర్ అంటే ఎవరు నాకు మళ్ళీ ఆబ్లిగేషన్స్ పెరుగుతాయి, ఏ ఒక్కటి నేను ఇచ్చేసినా వద్దానంటే చూడండి సార్ ఒకసారి తర్వాత మీ ఇష్టం. సో ట్రైలర్ చూసిన వెంటనే అంతా చూసి మీరు ప్రొడక్షన్ చేశారని చెప్పి ఇమీడియట్గా లైక్ ప్రాపర్గా అని చెప్పి ఒక ఆ బయటలో కూడా ఏంటంటే వీడియో బయటలో కూడా ఆయన క్లియర్గా చెప్పారు రాజశేఖర్ ఇలా చూడడానికి ఇలా కనబడతాడు వేజ్లో, బట్ నాకన్నా చిన్నోడే అని చెప్పి ఒక సెటారికల్ వేలో మాట్లాడడం. సో ఆ ర్యాప్ ఉంటుంది ఇప్పుడు సుకుమార్ సార్తో. అండ్ వెరీ ఏంటో ఆర్టిస్ట్ ఫ్రెండ్లీ డైరెక్టర్, ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు. ఎప్పుడైనా సార్ నార్మల్గా సుకుమార్ గారు ఎప్పుడైనా సెట్స్లో ఏదైనా సీన్ పరంగా కానీ సెట్స్లో ఆ షూటింగ్ పరంగా కానీ అగ్రెసివ్నెస్ ఎక్కడైనా చూపిస్తారు?
అగ్రెసివ్నెస్ అంటే నేను ఇన్ ద సెన్స్ ఏంటంటే డెఫినెట్లీ హీస్ వర్క్హాలిక్ అండి. అండ్ అందులోకి ఆయన ఏంటంటే ఆయన లెక్కల మాస్టర్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే అగ్రెసివ్ అనే పదం వాడకూడదు కానీ, అండ్ దే ఆర్ మోర్ ఫోకస్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ అవుట్పుట్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో డెఫినెట్లీ ఏంటంటే మనకి మీకు ఎలాంటి సినారియోస్లు ఉంటాయంటే టైం బౌండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేపు లొకేషన్ రేపు ఉండదు, ఇవాళ ఫినిష్ చేయాలి, లేదంటే రేపు ఆర్టిస్ట్ అవైలబిలిటీ ఉండరు. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఏముందంటే కొద్దిగా స్టర్న్గా ఉంటారు. అంటే లైక్ ఇంకా అందరూ ఒకసారి ఇదైంది అందరికీ అర్థమైపోతుంది ఇవాళ మనం పర్ఫెక్ట్ అంటే రెగ్యులర్గా చేస్తారు, బట్ ఏంటంటే మోర్ ప్రికాషనరీగా ఉంటారనమాట. సో ఆ ఇదైతే ఉంటుంది. స్టర్న్గా ఉంటుంది, అగ్రెసివ్ అన్న కానీ స్టర్న్గా ఏంటంటే మోర్ ఫోకస్. అంటే మనకి టైం లైన్స్ ఉన్నాయి, టైం బాగుండదు, మనం ఫినిష్ చేయాలి ఈ రోజు వర్క్, ఈ సీన్ వాళ్ళు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ చేయకపోతే మళ్ళీ ఎప్పుడుకో ప్యాచ్ పడుతుంది. అండ్ లొకేషన్ అవైలబిలిటీ ఉండదు, ఆర్టిస్ట్ కాంబినేషన్ దొరకదు. సో అలాంటప్పుడు కొద్దిగా స్టర్న్గా ఉంటారు అనమాట. యా. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్స్లో ఎలా అనిపించింది మీకు, అల్లు అర్జున్ గారిది అండ్ సుకుమార్ గారు? యా, ఇది ఇవాళ మనం చెప్పేవాళ్ళం వాళ్ళ రిలేషన్ గురించి 20 years నుంచి వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు. బట్ పుష్ప అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్, అండ్ డిఫరెంట్ గెటప్స్ కానీ డిఫరెంట్ వేరియేషన్స్ కానీ అల్లు అర్జున్ గారిని చూపించాల్సిన వే ఆఫ్ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్రీవియస్ కంపేర్డ్ మూవీస్తో చూసుకుంటే. బట్ ఎలా అనిపించేది ఆయన ఒక గెటప్లో అలా వేసుకొని వాళ్ళిద్దరు కాంబినేషన్స్ ఎలా ఉండేవి సెట్స్? దట్స్ వాట్. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక మేజర్ సీన్ అయినప్పుడు ముందు వాళ్ళిద్దరు వెళ్ళి డిస్కస్ చేసుకుని వస్తారు, దీన్ని ఎలా తీయాలి అందరూ ప్రాపర్గా వస్తారు. సెట్స్ మీదకి వచ్చిన తర్వాత కూడా ప్రాపర్ కొరియోగ్రఫీ జరుగుతుంది. ఏదైనా అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకసారి ఇప్పుడు ఒక కాస్ట్యూమ్ వేసుకున్నారు అనుకోండి, మళ్ళీ డిస్కస్ చేసి ఇది బాగుందా లేకపోతే ఇంకోటి మార్చుదాం, అలా ఆ కైండ్ ఆఫ్ థింగ్ ప్రతిదీ ఏంటంటే ఒక బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది. అండ్ మీకు మ్యాక్సిమం ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ మనం ఎక్కువ అని అనుకున్నా కొరియోగ్రఫీకి ఎక్కువ టైం పడుతుంది. అంటే ఒక్కది బన్నీ గారితోనే కాదు, మిగతా ఆర్టిస్టులు కూడా ఏంటంటే ఒక సీన్లో కాంబినేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారా అని అంటే వాళ్ళందరితో ఏంటంటే డైలాగ్స్ చెప్పి, అంటే స్క్రిప్ట్ మీద స్క్రిప్ట్ ఏదైతే ఉందో జస్ట్ ఫర్ రిఫరెన్స్ అంతే. అక్కడికక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్ట్కి ఏదో ఒక ఫ్లోలో వచ్చింది అనుకోండి, బాగుంది బ్రహ్మాండంగా ఇది చెప్పాను అంటారు. సో అలాగా ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు. మనకి ఏంటంటే మనం ఇక్కడ రాసిన పదాలే అవసరం, అవే చెప్పాలి, డైలాగ్స్ పదంటూ అదే చెప్పాలని ఎక్కడ లేదనమాట. ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ ఆ ఫ్లోలో కంటెంట్ ఏదైతే కొన్ని లింక్డ్ ఉంటాయి, అది కంపల్సరీ మనం చెప్పాలి. కొన్ని పదాలు లింక్డ్ ఏంటంటే ప్రీవియస్ దానికి ఉంటాయి, దానికి కనెక్టివిటీ ఉంటాయి అనమాట. సో అలాంటివి తప్పితే మెదర్ అదర్వైజ్ అయితే మనకి ఫ్లోలో ఏది బాగుస్తే దాన్ని బట్టి ఆ ఇంప్రూవైజేషన్ చేసే ఫ్లెక్సిబిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళిద్దరికీ అంతే సేమ్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నారు, ఒకసారి అవుట్పుట్ ఎక్సలెంట్గా వస్తుంది, వచ్చిన తర్వాత కూడా సుకుమార్ గారు ఒక ఫైన్ నెక్స్ట్ వేరే దానికి వెళ్ళిపోదాం, వేరే షాట్ కన్నా లేదు ఒక్కసారి మళ్ళీ బన్నీ గారు డార్లింగ్ ఇంకోసారి చేద్దాం, ఇంకో బెటర్మెంట్ వస్తుందేమో. సో అదే అంత విగ్రస్గా అంత డెడికేట్గా ఇద్దరు చేయడం వల్ల మనకి ఏంటంటే అవుట్పుట్ ఇలా చూసాం, ఇంత బ్రహ్మాండంగా వచ్చిందనమాట. అండ్ కమింగ్ టు విశ్వంబర, అంటే చిరంజీవి గారి లుక్స్ ఇవి అవి అన్ని చాలా అద్భుతంగా చూపించారు. కానీ విశ్వంబర కొంచెం చూసిన తర్వాత అప్పట్లో చిరంజీవి గారు గ్రాఫిక్స్ ఇవి అవి చేసే ముందే మనకి అంజీ సినిమా చూపించేశారు. సో అలాంటి టైప్ ఆఫ్ మూవీ టైప్ ఉంటుందా, లేదు అంటే కంప్లీట్లీ చిరంజీవి గారు చేసేది చాలా కొత్తగా డిఫరెంట్గా ఉండబోతుందా విశ్వంబర? ఆబ్వియస్లీ, ఎందుకంటే మీకు సేమ్ ఎందుకు చేస్తారు ఎవరంటే సేమ్ కదా, అంటే జోనర్ కాకపోయినా ఎప్పుడు మనకి ఏంటంటే ఎవరికి వాళ్ళు కంపారిటివ్గా చూసుకుంటారు. ఇప్పుడు మా ప్రాజెక్ట్స్ చేసాం, ఇప్పుడు మీరు అన్నట్టు అంజీ ఒకటి చూసాం, జగదాగ్వీర్ అట్లా. సో డెఫినెట్లీ అట్ పార్ విత్ దెమ్, దానికన్నా ఎక్సీడ్ అయ్యే ఉంటుంది తప్పితే. కానీ టీజర్ ఏదైతే చూసిన తర్వాత అరే ఇలాంటిది చిరంజీవి గారు ఆల్రెడీ మన అంజీ టీం అదే చెప్పా. సో మనకి అది ట్రైలర్ మీకు ఎలా ఉంటుంది అంటే, మీకు టీజర్ ట్రైలర్లో ఉన్నది మ్యాక్సిమం ఏంటంటే కొన్ని ఉండవు సినిమాలో మీకు, ఎందుకంటే మ్యాక్సిమం కన్వే చేయరు కూడా మీకు చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పుష్ప గ్లిమ్స్లో బోల్డ్ అంతా చూసాం, బట్ మనకి ఏది మూవీలో. సో అలాంటి టీజర్ అనేది ఏంటంటే జస్ట్ ఏదో బేసిక్ అప్డేట్ ఇవ్వడానికి చేస్తారు తప్పితే అదే యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో ఉంటుంది, అదే ప్యాటర్న్ ఉంటుంది అని కూడా మనం అంటే లైక్ అది కన్ఫర్మేషన్ కంక్లూడ్ చేయలేము అనమాట. అది. అండ్ గేమ్ చేంజర్లో మీరు గేమ్ చేంజర్లో కూడా మీరు వర్క్ చేస్తారు, ఆయన కాంబినేషన్. అండ్ గేమ్ చేంజర్ మనం ట్రైలర్ అది చూసుకున్నప్పుడు అంటే చాలా డిఫరెంట్గా ఎక్కడంటే కొద్దిసేపు ఏమో పొలిటీషియన్గా, కొద్దిసేపు ఏమో డిఫరెంట్, కొద్దిసేపు ఇంకోటి. అసలు గేమ్ చేంజర్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఒక్క మాటలో, లేదా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంచుకోవచ్చు ఫ్యాన్స్? ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే, అగైన్ సేమ్ వాళ్ళిద్దరు కాంబినేషన్, శంకర్ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్ మీరు చూసుకుంటుంటే
అండ్ నేను చేసినది దీంట్లో అయితే డెఫినెట్లీ మీన్ నాకు ఇది థర్డ్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ గారితో. అంటే ఆయన పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఆయన డెడికేట్ స్పెషల్గా చెప్పే అవసరం లేదంటే లైక్ అందరికీ తెలిసిన విషయమే. అండ్ అది అంటే రైట్ ఫ్రమ్ మనకి ఏంటంటే అలా గ్రాఫ్ పెరుగుతూ వచ్చి అంటే నేనంటే ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకంటే ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు మనం రంగస్థలం చూసాం ఎలా చేశారు అనేది, తర్వాత RRRలో మనం చూసాము. సో దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఏమంటారు అగైన్ ఇట్ బి ఫ్యూ సర్ప్రైజ్ అనమాట. మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటంటే ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క మన స్కేల్ని అలా తీసుకెళ్తుంది, పైకి లేపుతుంది ఇండస్ట్రీని. సో డెఫినెట్లీ గేమ్ చేంజర్ కూడా అదే ప్రాసెస్లో. సో గేమ్ చేంజర్లో చేశారు. సో గేమ్ చేంజర్ క్యారెక్టర్తో మీ క్యారెక్టర్తో ఈ స్క్రీన్ నేమ్ అలాగే ఉంటుందో ఆ స్క్రీన్ నేమ్ ఏమైనా చేంజ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, అది రావాలి అని అంటే అది ప్రతిసారి అలా రాదు. లేదంటే అది కూడా పక్కన యాడ్ అయిపోద్దా? ఏమో చెప్పలేం. అంటే మోరర్లెస్ ఇది లేదు కానీ బట్ ఏంటంటే దాన్ని క్రాస్ చేయాలి అని అంటే డెఫినెట్లీ ఐ డోంట్ నో. అదేంటంటే అన్నీ కలిసి వచ్చి ఆ క్యారెక్టర్కి. ఓకే, మీకు ఏంటంటే ఇన్సిడెంట్లీ ఆ బయట కూడా ఆ టైంలో ఏంటంటే మీడియా మీద కొద్దిగా ఫోకసింగ్ అవుతుంది, ఇష్యూస్ అవుతున్నాయి, పొలిటికల్గా బయట ఏదో ఇష్యూస్ అవుతున్నాయి. కరెక్ట్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న టైంలో ఈ క్యారెక్టర్ పడింది. ఇన్సిడెంట్లీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కమెంట్ చేయడం, ఇవన్నీ ఇష్యూస్ మీడియా మీద ఇచ్చేయడం అన్నీ చాలా జరిగినాయి. సో దాని మీద క్యారెక్టర్కి అలా వర్కౌట్ అయింది. అండ్ ఐ డోంట్ నో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ బట్ ఇప్పుడు చేసినట్లు అయితే అంత ఇదిగా రాదు. ఓకే, సో ఫాదర్ చేయాల్సిన కాంబినేషన్ కొడుకుతో చేశారు. సో హోప్ మీరు సూన్ చిరంజీవి గారు అంటే ఇదే చెప్తాను. రామ్ చరణ్ గారి థర్డ్ ప్రాజెక్ట్ అండి. ఒకటి మొదట్లో అదే ధృవ, అది గోవిందనందుడు, తర్వాత ధృవ, తర్వాత థర్డ్ గేమ్. అదే అంటున్నాను చిరంజీవి గారు చేయాల్సిన కాంబినేషన్స్ అని. అండ్ ఇన్సిడెంట్లీ 3 ఆయన కాంబినేషన్లో. ధృవ కూడా చాలా టిపికల్, అంటే గుర్తుండిపోతుంది మా ఇద్దరికి. అంటే ఎస్పెషల్లీ నాకు ఎలాగో గుర్తుంటుంది, ఆయన కూడా గుర్తుండిపోయేట కైండ్ ఆఫ్ మేకింగ్ చేశారు అప్పుడు. ఎందుకంటే ఆయన దాంట్లో అది ఒక యాక్చువల్లీ ఏంటంటే డ్యూయల్ క్యారెక్టరేషన్ అనమాట. ఆ క్యారెక్టర్ నేను చేసింది ఒక ఓల్డ్ సిటీలో హవాలా బ్రోకర్ అనమాట. మనీ ట్రాన్సాక్షన్ చేసి మా హవాలా ట్రాన్సాక్టర్ అనమాట. అట్ ద సేమ్ టైం పోలీస్ ఇన్ఫార్మర్. సో ఈయనకి పోలీస్కి ఇచ్చి ఇన్ఫార్మర్ క్యారెక్టర్. సో అదేంటంటే ఓల్డ్ సిటీలో మన చార్మినార్ బ్యాక్ డ్రాప్ పెట్టుకొని ఎక్కడో ఒక 1 కిలోమీటర్ అవతల ఒక బిల్డింగ్ పైన పెట్టుకున్నారు అనమాట కెమెరా. మేము ఇద్దరు జాయిన్ అయ్యి చెప్తాను అనమాట. ఎలా అవుతుంది, వినోద్ గారు కెమెరామెన్ డిఓపి. ఆయన చూసి సడన్గా ఇక్కడ వదిలేండి అన్నారు. నాకు అదే ఆయనతో ఫస్ట్ టైం ఏంటి ఏమైనా ఒకసారి చెప్పాం. ఒకసారి డైలాగ్ చెప్పిన తర్వాత ఏం తెలియదు, అందరూ సరిగ్గా మేనేజర్ సడన్గా ఫోన్ చేసి రాజశేఖర్ గారు కిందకు వచ్చాను సార్ అయిపోయింది అని. చాలా భయం వేస్తుంది అప్పుడు. ఇదేంటి ఫస్ట్ టైం మనం ఏమైనా తప్పు చేసాం, ఇదేంటి కిందకు వచ్చేయమంటున్నారు, అన్ని దింపేస్తున్నారు ఇది అనుకుంటే సైలెంట్గా వెహికల్ ఎక్కండి మీరు అన్నారు. ఎక్కువ అంతా అయిపోయిందిరా బాబు, ఇంకా అన్న మనం వచ్చిన చిన్న ఆపర్చునిటీ కూడా మనం మిస్ చేసుకున్నాం. బోల్డెన్ థాట్స్ అలా వ్యవరింగ్ ఉంది మైండ్ అంతా. సడన్గా వెళ్ళి చార్మినార్ దగ్గర వెహికల్, ముందు వెహికల్ ఏమో సార్ రామ్ చరణ్ గారు, ఆయనేమో మాస్క్ పెట్టుకున్న దగ్గర, ఆయన పక్కనే ఒక వాకీ పెట్టుకుని ఒక అసిస్టెంట్ డైరెక్టర్, నా పక్కనేమో ఒక అసిస్టెంట్ డైరెక్టర్. పైకి వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళామంటే కరెక్ట్గా క్లాక్ ఉంటుంది కదా చార్మినార్ గారి, ఆ క్లాక్ దగ్గర అది అంటే కెమెరా అక్కడే ఉంది. ఓకే, కెమెరా అక్కడే ఉంది, అదే బిల్డింగ్లో ఉంది. 1 కిలోమీటర్లో లెన్స్ వేసి ఇక్కడ మేమిద్దరు జాయినింగ్ ఆ షాట్ తీశారనమాట. అందులోకి ఏంటంటే వితౌట్ ఎనీ పర్మిషన్. చార్మినార్ మీకు ఏంటి సాధారణంగా చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది ఓల్డ్ సిటీలో షూటింగ్ అంటే. ఎర్లీ మార్నింగ్సే చేయాలి. ఎప్పుడు అంటే ఒక అరౌండ్ 10 తర్వాత అసలు క్లోజ్ చేసుకోవాలి షూటింగ్ అంతా. మార్నింగ్ చేసేది మ్యాక్సిమం ఏంటంటే అక్కడక్కడ చేసింగ్ మన ముర్గి చౌక్ అవ్వండి అక్కడ అలౌ చేస్తారు అంతే. ప్రాపర్ చార్మినార్ దగ్గర ఎప్పుడో చేసేవారు, ఇప్పుడు అలౌ చేయట్లేదు. సో సైలెంట్గా వెళ్ళిపోయి ఆయన మా స్పీడ్ వెళ్ళి దిగిపోయాం, అయిపోయింది. ఎవరికి తెలియదు ఆ రోజు రామ్ చరణ్ గారు అక్కడ షూటింగ్ జరిగిందని కూడా తెలియదు. మీరు వస్తే చూడండి ధృవ, మీకు చూస్తే ఐడియా వస్తుంది. ఇప్పుడు ఆ క్లాక్ ఏదైతే ఉంటుందో ఆయన ఒకవైపు వస్తారు, నేను ఒకవైపు వస్తాను, అక్కడ రివీల్ చేస్తాడు. సో అది వైడ్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ వచ్చి సేమ్ ఇక్కడ మళ్ళీ క్లోజ్ షాట్ చేశారనమాట. వైడ్ ఇద్దరు జాయినింగ్ అవడం మాత్రం అక్కడ పెట్టారనమాట. తెలియదు చార్మినార్ లో జరిగిందని ఎవరికి, అంటే చార్మినార్ పైన జరిగిందని ఎవరికి తెలియదు. అది దట్టు అండ్ అక్కడ జనాలకు కూడా ఎవరికి తెలియదు. సో అదే చెప్పాను కదా, మేము ప్లాన్ చేసిన షూటింగ్ అయితే 1 కిలోమీటర్ ఫ్రమ్ చార్మినార్ ఉంది. సో ఎవరైనా ఇప్పుడు తెలిసింది నాకు అసలు ఆ రోజు షూటింగ్ ఆ రోజు అందరూ అక్కడ రామ్ చరణ్ గారు పక్క పక్కనే నడిచిన ఎవరికి తెలుస్తుంది తెలీదు. ఏమో మాస్క్ పెట్టుకున్నారు కదా, మాస్క్ పెట్టుకునేది కాబట్టి క్యాప్ అది పెట్టుకుంటారు. సో ఆబ్వియస్లీ ఇది గుర్తుపట్టారు కదా అది. సో అలాగా అది మొన్న గుర్తుంచుకొని మామూలుగా ఆ రోజు చాలా రిస్క్ చేసాం కదండి అలా వెళ్ళి అని మొన్న ఏంటి గేమ్ చేంజర్ షూట్లో ఉన్నప్పుడు ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది అనమాట. అండ్ సో ఈ సంక్రాంతికి ఫాదర్తో రావాల్సిన క్యారెక్టర్
కొడుకుతో వచ్చేస్తున్నారు గేమ్ చేంజర్తో. సో విశ్వంబర గురించి అసలు గేమ్ చేంజర్ గురించి విశ్వంబర డేట్స్ అటు ఇటు చేసామని చెప్పేసి అన్నారు. సో ఏది ముందు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఏది ముందని కాదండి, ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే అంటే ఏది ముందు మన చాయిసెస్ కన్నా ఆ ప్రోడక్ట్ బట్టి దాన్ని బట్టి చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇట్స్ ప్యూర్లీ బిజినెస్ కదండి. ఎందుకంటే బోల్డ్ అని డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఇంట్రెస్ట్లు ఇవన్నీ చాలా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ గేమ్ చేంజర్స్ షూటింగ్ ఆల్మోస్ట్ ఆల్ 2.5 years నుంచి జరుగుతుంది షూట్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. అప్పటి నుంచి జరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ ఫస్ట్ ఇదే, ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే. అండ్ ఆబ్వియస్లీ ఇవన్నీ ఏముందండి, ఇప్పుడు మనకి ఏంటంటే బయటకు డిఫరెంట్ వర్షన్స్ వింటుంటాం. ఇప్పుడు మీకు యాక్చువల్గా పొంగల్కి ముందు విశ్వంబర ప్లాన్ చేశారు. మేబీ డేట్స్, థియేటర్స్ అవైలబిలిటీ ఇవన్నీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదన్నా ఎలా అన్నీ మన సినిమాలు తెలుగు సినిమాలే, దేనికి క్లాష్ రాకూడదు. సో అవన్నీ కూడా ఆలోచించుకొని థియేటర్స్ దొరకడం, అవైలబిలిటీ అనేది చూసుకుంటారు కదా. సో ఏదన్నా వాళ్ళు ఏది మంచిది అదే చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ కెరియర్ అండ్ ఆల్, మీరు ఒక ఐటీ ఎంప్లాయీ అండ్ టీచర్ కూడా అన్నారు కదా. సో అక్కడి నుంచి మళ్ళీ సినిమాకి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటుంటే ఒక పర్టికులర్ ఏజ్ నుంచి ట్రై చేసి రావటం వేరు, సమ్ పర్టికులర్ టైం వరకు మీ కెరియర్ వర్క్ అంతా చేసుకొని అక్కడి నుంచి డ్రాప్ అయ్యి మళ్ళీ సినిమాకి రావడం అనేది అది డిఫరెంట్ స్టోరీ. సో ఎలా జరిగింది సార్? సో ఇన్సిడెంట్లీ నేను నా వర్కింగ్ వచ్చి నేను ఇంటర్మీడియట్ అప్పుడే నేను స్టార్ట్ చేశానండి. లైక్ ఏంటంటే అప్పుడు నేను ఎన్ఐటి నిట్ కంప్యూటర్స్ అనేవారు, ఎన్ఐఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని. సో దాంట్లోనే వెకేషన్ సమ్మర్ హాలిడేస్ అప్పుడు అంబాసిడర్స్ ఆఫ్ ఎన్ఐటి అని ఏఓఎన్ అని అంటే డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి ప్రెజెంటేషన్స్ ఇచ్చి సమ్ కైండ్ ఆఫ్ ప్రమోషనల్ యాక్టివిటీ అనమాట. సో సెమినార్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని వచ్చి ఎన్రోల్ చేసేటట్టు చేయాలన్నమాట. సో అది యాక్చువల్గా నేను స్టార్టింగ్ నా కెరీర్ స్టార్ట్ చేశాను, ఇంటర్మీడియట్లోనే స్టార్ట్ చేశాను. తర్వాత గ్రాడ్యువల్లీ రాజమండ్రి సరౌండింగ్ అంటే అదే ఎన్ఐటీలో ఒక బ్రాంచ్ మేనేజర్గా చేయడం, అలాగా యాప్టెక్ అని మన ఎరీనా మల్టీమీడియా వాళ్ళది యాప్టెక్ అనేది మల్టీమీడియా సెక్టర్. సో వాళ్ళది ఫ్రాంచైజీ తీసుకుని రన్ చేయడం. ఇన్సిడెంట్లీ అదే సేమ్ టైంలో ముందు ఆర్ట్స్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అదే కాలేజ్లో వెళ్ళి నేను విజిటింగ్ ఫ్యాకల్టీగా కంప్యూటర్స్ టీచ్ చేయడం. అండ్ అది అయిన తర్వాత మళ్ళీ ఎస్కేఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్, కందుకూరు రాజలక్ష్మి కాలేజ్ ఫర్ ఉమెన్స్ కాలేజ్ అంటారు, దాంట్లో కూడా కంప్యూటర్స్ టీచ్ చేయడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఆఫర్ వస్తే ఇంకా హైదరాబాద్ మూవ్ అయ్యాను అనమాట. అండ్ ఈ లోపల అంటే లైక్ చాలా చిన్నగా అంటే లైక్ ఇప్పుడు హార్డ్వేర్ సైడ్ సాఫ్ట్వేర్ అంటే లైక్ సిస్టమ్స్ అసెంబుల్ చేయడం. అండ్ అప్పట్లో ఏంటంటే వీడియో టు సిడి కన్వర్షన్ కొత్తగా వచ్చింది అప్పట్లో. సో అప్పుడు తర్వాత అంటే మా ఇంట్లో ఏంటంటే మొత్తం సీడీలు సీలింగ్ ఉంటుంది అనమాట. అంటే అన్ని సీడీలు బర్న్ చేసాం అనమాట తెలియక మొదట్లో. అంటే దానికి యాక్చువల్గా ఏంటంటే గ్రాఫిక్ కార్డు ప్రాపర్ ఏదైతే నేను స్టార్ట్ చేశాను బిజినెస్, దాన్ని పీసీ నేనే అసెంబుల్ చేసుకుని నేను మా ఫ్రెండ్ వెళ్ళి ముందు చెన్నై వెళ్ళి కావాల్సిన పెరిఫరల్స్ అన్ని తెచ్చుకొని, అప్పుడు ఇంత వెబ్ అంతా ఏం లేదు. ఇట్స్ లైక్ ఏంటంటే మన పీసీ క్వెస్ట్ ఇవన్నీ మ్యాగజైన్స్ ఉండేవి. మ్యాగజైన్స్ ఉండేవి పీసీ క్వెస్ట్ అంటే మనకి నెట్ కూడా అంత లేదు. ఎక్కడో అప్పట్లో 100 rupees ఎంత ఉండేది పర్ అవర్ బ్రౌజింగ్ కాస్ట్ అంతా, కెఫేకి వెళ్ళి చేయాలని. సో ఈ నాలెడ్జ్ అంతా ఏంటంటే మ్యాగజైన్స్ వచ్చావు బాగా, మంత్లీ మ్యాగజైన్స్ వచ్చాయి అనమాట. ఆ మ్యాగజైన్స్లో చూసుకొని మొత్తం వెళ్ళి అసెంబుల్ చేసి అలా ట్రయల్ అండ్ ఎర్రర్ మీద. అండ్ తర్వాత ఏంటంటే మధ్యలో ఎక్కడ ఏ చిన్న ఫ్లక్చువేషన్ వచ్చినా సీడీ పోయేదనమాట బంద్ చేసేటప్పుడు. సో అలాగా. అండ్ హెచ్పి వచ్చే గోల్డ్, అప్పుడు హెచ్పి గోల్డ్ అని వచ్చే స్పెసిఫిక్గా దీనికి ఏంటంటే వీడియో టు అండ్ వీడియో మన ఎస్పెషల్ ఏంటంటే మ్యారేజ్ ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు బాగా కన్వర్ట్ చేసుకున్నారు. ఎందుకంటే సీడీ అంటే మళ్ళీ ఇదే వీడియో క్యాసెట్ అయితే పోతుంది అని చెప్పి డిజిటల్ ఫామ్లో లైఫ్ టైం ఉంటుంది. జనరేషన్ అనేది అయిపోయిన తర్వాత సీడీస్ వచ్చాయి. అప్పుడు ఆ జనరేషన్ ఫేజ్ మారే టైంలో ఇదంతా చేశాను అనమాట యాక్చువల్గా. సో అలాగా ఆ కైండ్ ఆఫ్ హార్డ్వేర్ యాక్టివిటీ ఫస్ట్ నా పీసీ నేనే అసెంబుల్ చేసుకున్నాను. తర్వాత ఫ్రెండ్స్ చేసాం. అది నార్మల్గా టైంపాస్కి అయి ఉండేది, తర్వాత హాబీగా ఉండేది. తర్వాత అదే కమర్షియల్ యాక్టివిటీ అయిపోయింది. ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్రతి ఇండస్ట్రీకి హార్డ్వేర్ సప్లై చేయడం. అండ్ తర్వాత ఏంటది మన సేమ్ ఇదే ఉమెన్స్ కాలేజ్లో ల్యాబ్స్ కూడా కంప్యూటర్ సప్లై చేయడం, ఇయర్లీ ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ చేయడం. సో అలాగా మాకు సెపరేట్గా ఒక ఆఫీస్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో మా టీం అంతా అక్కడ ఉండేవారు. ఆ కైండ్ ఆఫ్ థింగ్ చేసి తర్వాత హైదరాబాద్ మూవ్ అవ్వడం జరిగింది అనమాట. హైదరాబాద్ వచ్చిన తర్వాత అగైన్ సేమ్ డిఫరెంట్ ఎంఎన్సీస్లో వర్క్ చేసి. అండ్ ఇది ఎంట్రీ ఇంటూ ఫిలిం ఇండస్ట్రీ అంటారా, ఇప్పుడు కిక్ 2 కన్నా ముందు మధ్యలో జెమినీ వాళ్ళది ఆదిత్య మ్యూజిక్ అని చెప్పి మ్యూజిక్ ఛానల్ లాంచ్ చేశారు.
అప్పుడు 2 షోస్ కూడా నేను కండక్ట్ చేశాను, యాంకర్ కింద కండక్ట్ చేశాను. అప్పుడు ఏంటంటే వర్క్ చేసేటప్పుడు అది ఎప్పుడు సమ్వేర్ అరౌండ్ 2001 or 2002 ఆ టైంలో. అప్పుడే పుట్టాను సార్. సో ఇన్సిడెంట్లీ మన ఏంటది ఒక చిన్న థాట్ ఏంటంటే అక్కడ ఎంఎన్సీ గారు నైట్ షిఫ్ట్ చేసేవాడిని. సార్ నైట్ షిఫ్ట్లో కదా డే అంతా ఎలాగో అప్పటికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, ఖాళీగానే ఉంటావు కదా అని చెప్పి ఆ చిన్న ఆశతో చేశా. కానీ ఏంటంటే మనకి ఎండ్ అవుతుంది, మనం ఎస్పెషల్లీ ఆర్టిస్టులు కానీ ఎవరైనా యాంకర్ కానీ మనకు కావాల్సింది ఆబ్వియస్లీ మనం ఫేస్ బ్లషింగ్ ఉండాలి. సో అది బ్యాక్ టు బ్యాక్ చేయడం వల్ల కళ్ళు ఇదైపోయి అది వర్కౌట్ అవ్వలేదని చెప్పి తెలిసింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీ ఎంఎన్సీ కాబట్టి కంపెనీ పాలసీస్ ప్రకారం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అలా కాదు, ప్యారల్గా ఏ వర్క్ చేసినా దాని లింక్డ్ కాకపోయినా మన హాబీగానో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏమో స్ట్రైట్గా నో చెప్పారు. అంటే వర్క్ ఏం ఎఫెక్ట్ అవుతుంది కానీ నా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు నో చెప్పారు. ఇది కానీ అది కానీ చూస్ చేసుకున్నాను. అప్పటికి ఇంకా ఇది పెళ్ళి అవ్వలేదు. డెఫినెట్లీ ఏంటంటే ఈ ఫీల్డ్ మీద ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇంట్లో కూడా అంత ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇంక మళ్ళీ ఇది మానేసి బ్యాక్ అగైన్ జాబ్ చేసుకున్నాను అనమాట. సో నాకు ఫస్ట్ ట్రిగ్గర్ అయింది ఏంటంటే మా ఫ్రెండ్స్ సాధారణంగా చెప్తుంటారు కదా, ఇలా మీరు ఇటు వెళ్ళొచ్చు కదా, హైట్ ఉన్నారు, కొద్దిగా ఫిలిం సైడ్ వెళ్ళొచ్చు కదా అని. నేను వర్క్ రిలేటెడ్ యూఎస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే వాళ్ళు కూడా ఐటీ వాళ్ళే అనమాట. అక్కడ లోకల్లో ఏమైనా మన ఫిలిం రిలేటెడ్ ఏమైనా ఈవెంట్స్ జరుగుతున్నా లేకపోతే ఇక్కడ నుంచి షూటింగ్స్కి వెళ్తాం కదా, సో అక్కడ లోకల్ ఫెసిలిటేటర్స్కి ఉండేవారు కైండ్ ఆఫ్ మేనేజర్స్ కింద. లొకేషన్స్ స్కౌటింగ్లో హెల్ప్ చేయడం, అక్కడ లోకల్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ లోకల్ ఏమైనా జూనియర్స్ కావాలంటే వాళ్ళని అరేంజ్ చేయడం, ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేసేవారు అనమాట. సో అలాగా మా ఫ్రెండ్ ఒక అతను విజయ్ అని చెప్పి రైట్ నో ఇప్పుడు ఒక మూవీ కూడా డైరెక్ట్ చేశారు అతను. తను వాళ్ళ దగ్గర ఆల్రెడీ లెన్సెస్ అవన్నీ ఉండేవన్నమాట. తను మామూలుగా మేము బయటకి టైమ్ స్క్వేర్ ట్విన్ టవర్స్కి సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు తను కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీశాడు. అవి తీసిన తర్వాత నాకే సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే మనం అంటే సినిమాటిక్ లెన్సెస్తో తీస్తే మనం ఇలా కనబడతామా అని చెప్పి. అంటే ఫొటోస్కి అయితే మన ఫోటోజెనిక్ అని అనేవాళ్ళం, ఇప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ అంటాం. అంటే వీడియోలో చూసేటప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందంటారు. సో అలాగా ఆ కైండ్ ఆఫ్ థింగ్ నాకే సర్ప్రైజ్. ఆ ఫొటోస్ నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే చాలామంది నాకు ఐఎమ్ ఆల్రెడీ ఇంటూ ఇండస్ట్రీ, కొంతమంది ఒకటి క్యాప్తో ఉంటుంది, కొంతమంది ఏమో డైరెక్టర్ అనుకోవడం, కొంతమంది ఏమో అది కథలు పంపించడం, లైక్ రైటర్స్ వీళ్ళందరూ అలా చేశారు అనమాట. సో అదే ప్రాసెస్లో నాకు సేమ్ ఒకటి పాషా అందరవాడు ఆ ఫేస్బుక్ ద్వారా నాకు వచ్చింది ఫస్ట్. అసలు ఆర్టిస్ట్గా కూడా కాదు నేను ఇదని. సో అలా కాల్ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటంటే బాగుంది కదా, వై డోంట్ యూ ట్రై అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. సరే వాళ్ళు ఏదో అన్నారు అంటే అది సీరియస్గా తీసుకోకపోయినా ఎక్కడో ఒక ఉంటుంది కదా, అవునా మన నిజంగా సూట్ అవుతామా, తర్వాత ఇంకో థాట్ అంటే సేమ్ డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి. వాళ్ళు ఏంటి ఒక మాట అనేసి వదిలేసారు అంతే, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. బట్ మనకి ఇక్కడ మొదలైంది ఇక్కడ. సో అయిపోయిన తర్వాత ఈ ట్రావెల్లో ఏంటంటే మా బాబుకి ఒక ఆఫర్ వచ్చింది, మా పెద్ద బాబుకి. అప్పుడు 5 years తను చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చింది. సో తన్ని లాంచ్ చేశాం. మనం ఇప్పుడు మనం ఏమైనా మనకున్న కోరికలు ఏమవుతాయంటే ఆబ్వియస్లీ మన నెక్స్ట్ మన పిల్లల ద్వారా తీర్చుకుందాం అనుకుంటాం కదా. సో లక్కీలీ తన్ని ముందే ఇండస్ట్రీలోకి లాంచ్ చేయడం జరిగింది అనమాట. తను బాగానే చేశాడు, కొంచెం షార్ట్ ఫిల్మ్స్ బాగా చేశాడు. అంటే దట్టు అకాడమిక్ డిస్టర్బ్ అవ్వకుండా ఓన్లీ వీకెండ్స్లోనే. సో చాలా ఆఫర్స్ వచ్చినాయి. బట్ ఏంటంటే కంటిన్యూస్ అనేది ఒప్పుకోలేదన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే సమ్మర్ వెకేషన్ అప్పుడు వీకెండ్స్లోనే తను చేయించాం అనమాట షూటింగ్. సో అలాగే ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు తను ఒక యాడ్కి ఒప్పుకున్నాం. ఇన్సిడెంట్లీ ఆ డైరెక్టర్ ఎవరంటే టీఎన్ఆర్ గారు. టీఎన్ఆర్ గారు మనం చూసింది ఓన్లీ బాగా ఫేమస్ ఇంటర్వ్యూస్కి అనుకుంటాం, కానీ హీఈస్ అ గుడ్ ఆర్టిస్ట్. ఆయన డైరెక్టర్ కూడా చాలా మూవీస్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు, చాలా యాడ్స్ డైరెక్ట్ చేశారు. హీఈస్ అ రైటర్, మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీ అనమాట. సో అప్పుడు ఆయన చూసి నాకు యాక్చువల్గా ఈ లుక్ ఉండేది కాదు, అంటే కార్పొరేట్ లుక్ ఉంటుంది అంటే లైక్ క్లీన్ షేవ్ అంతా ఇది ఉంటుంది కదా. అంటే మధ్యలో అవసరం ఏంటంటే ఏదో ఒక ఇన్సిడెంట్లీ ఒక 2-3 weeks షేవ్ చేసుకోలే. ఆయన చూసి మీరు ఇంత హైట్ ఉన్నారు, మీరు వై డోంట్ యూ ట్రై అని చెప్పి ఆయన సజెస్ట్ చేశారు టీఎన్ఆర్ గారు. ఆ టైంలో ఏంటంటే మనకి మిడిల్ ఏజ్డ్ ఉన్న వాళ్ళు చాలామంది చనిపోవడం జరిగింది. ఆహుతి ప్రసాద్ గారు కానీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ, అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళు చాలామంది చనిపోయారు. ఆయన అన్నారు ఇప్పుడు యాక్చువల్గా ఇండస్ట్రీకి మీ ఏజ్ గ్రూప్ చాలా రిక్వైర్మెంట్ ఉందని, మీరు సీరియస్గా ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది. సో అక్కడ మనకి వాళ్ళు మన ఫోటోల్లో అలా కనబడటం, ఇక్కడేమో ఒక ఇండస్ట్రీ పర్సన్ ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి సీరియస్గా థింక్ చేయడం మొదలుపెట్టాను. ఏంటి ఎలాగా మనకి ఎవ్వరూ తెలియదు ఫీల్డ్లో, అలా ఎవరెవరున్నారబ్బా మనకి అని చూస్తుంటే
నాతో రాజమండ్రిలో నాతో వర్క్ చేసిన ఒక అబ్బాయి తను ఆల్రెడీ రాజా అని చెప్పి ఇక్కడ 2 మూవీస్కి హీరోగా చేశాడనమాట, సీరియల్స్లో కూడా చేశాడు. సో తన్ని పట్టుకుంటే తను కూడా నాకు రెగ్యులర్ టచ్లో లేడు. తర్వాత మొత్తానికి ఎవరినో పట్టుకుని కాంటాక్ట్ తీసుకుంటే కలిసిన తర్వాత తను అన్నాడు, వర్కౌట్ అవుతాబ్బా నీకంటే, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒక రేంజ్కి వెళ్ళిపోయావు ఐటీ ఇండస్ట్రీ, ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఫిలిమ్స్లో చేయడం అనేది అంత ప్రాక్టికల్ కాదు, నీకు ఎటు కాకుండా అయిపోతుంది కెరియరు, నాట్ అడ్వైజబుల్ అన్నారు. లేదు నేను అంటే తను ఏంటంటే నేను టెస్ట్ చేయడానికి ఏదో నార్మల్గా లేకపోతే సీరియస్నెస్ ఉందా లేదని టెస్ట్ చేయడానికి అనేది లేదండి, నేను డిసైడ్ అయిపోయింది. దీనికన్నా ముందు ఇంట్లో మా వైఫ్ని కనుక్కొని తన పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే నేను తనతో డిస్కస్ చేసిన ఒకటే అనుకున్నాను, ఇన్సిడెంట్కి తనకు కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయితే కొద్దిగా ఇంట్రెస్ట్. సో సరే ట్రై చేద్దాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి కదా, ఇండస్ట్రీ అంటే నానా రకాలు అనుకుంటుంటారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో అవన్నీ అండ్ ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఎంగేజ్ అంటే అది వేరే, కానీ మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులే ఉండవు. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టేబుల్గా ఉంటుంది లేదా కెరియర్, స్టెబిలిటీ అనేది మేజర్ ప్రాబ్లం కదా. సో అందుకు సరే 1 year ట్రై చేద్దాము, వర్కౌట్ అయితే అయింది, లేదు అంటే ఎనీవేస్ నేను ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళినా ఐ హ్యావ్ మై ఓన్ పొజిషన్ అనమాట, అదే ఇబ్బంది ఉండదు. సో 1 year ట్రై చేద్దాము, లేదంటే బ్యాక్ మళ్ళీ వచ్చి జాబ్ చేసుకోవచ్చు అనే దీని మీద ప్లాన్ చేస్తాం. సో అప్పుడు ఫైనాన్షియల్ బ్యాకప్ పెట్టుకుని దిగాము. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే దీని మీదే డిపెండ్ అంటే ఈ 1 year అసలు ఇన్కమ్ రాదు అనే దీన్ని ప్రిపేర్ అయ్యి దిగా అనమాట. అండ్ ఇంకోటి ప్యారల్గా ఈకామర్స్ బిజినెస్ ఏదైతే నా డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకుని ఈకామర్స్ ఎక్స్ప్రెస్ వాట్ యు కాల్ వెబ్సైట్ ఒకటి రన్ చేసుకుంటూ అలాగా ఒక సెకండరీ ఇన్కమ్ బ్యాకప్ ఇన్కమ్ చేసుకుంటూ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ తను నాకేంటంటే ఎప్పుడైతే నేను సీరియస్నెస్ ఉన్నా సరే అలా అని కాదు, నువ్వు సీరియస్గా నువ్వు డైలీ మరి క్లాసెస్ రావాలి. తను ఇన్సిడెంట్లీ వైజాగ్ సత్యానంద గారి స్టూడెంట్ అనమాట. ఓకే. సో అక్కడ తను తీసుకున్న ఇన్పుట్స్ అన్ని నాకేంటంటే ఒక ఇలా మన క్లాస్ రూమ్లో కాకుండా రోజుకు ఒక్కొక్క ఏరియా, ఒక సినిమా మన హ్యాపెనింగ్ ప్లేస్ ఉంటాయి చూసారా, ఒకరోజు గణపతి దగ్గర, ఒకరోజు ఏమో మనకోండి. అప్పుడు మనకోండి ఇంత డెవలప్ అవ్వాలి, అప్పుడప్పుడు డెవలప్ అవుతుంది. సో అలాగ కేబీఆర్ పార్క్ చుట్టూ ఎక్కువ, ఎస్పెషల్లీ బాలకృష్ణ గారి ఇంటి ఆపోజిట్ మన బే ఉంటుంది కదా, వాకింగ్ బే. సో అక్కడ ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అలా ఏంటంటే ఒకటి ఫోబియా పోవాలని, పబ్లిక్లో చేయాలని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ సినిమా స్పాట్స్లో అయితే ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తారు మనని చూసి, ఏమో ఎవరో ఒకరు ఆపర్చునిటీ రావచ్చు అని దీని మీద అక్కడ చేయడం జరిగింది. అండ్ మనం ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు నో చెప్పకూడదు ఫస్ట్ థింగ్ అని చెప్పి. సో ఏదైనా పరిగెట్టడం, చేజింగ్ అవ్వచ్చు, యాక్షన్ ఎపిసోడ్ అవ్వచ్చు, ఏదైనా అలాగా మనం రెడీగా ఉండాలని చెప్పి ఏరోబిక్ క్లాసెస్ కూడా వెళ్ళాను, బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలని. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఏరోబిక్ క్లాసెస్, తర్వాత వచ్చి ఈ క్లాసెస్, అలాగే ఒక 1 month వరకు ఇన్పుట్స్ తీసుకుని. అంటే మరి ఊరికనే దిగలేము కదా, అంటే ఇప్పుడు మనకి ఎవరూ తెలీదు, సడన్గా వెళ్ళిపోయి మనకి ఏమైనా ఒకవేళ చెప్పు అని అంటే మనం అది చేయాలి కదా, ఆ భయం పోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా ప్రాపర్ ఒక 1.5 month వరకు వర్కౌట్ చేసుకుని చేసిన తర్వాత ఇమీడియట్గా ఆ ప్రాసెస్లోనే ఈ అదే చంద్రమోహన్ గారితో ప్రాజెక్ట్ తర్వాత కిక్ 2 రావడం జరిగింది. ఆ కిక్ 2 రావడం తర్వాత దాంతో నాకు ఏర్పడిన కాంటాక్ట్స్ వల్ల బాగా నాకు వర్కౌట్ అయిందన్నమాట. ఇంకా అది ఆ జర్నీ అలా భరతనేని వరకు సాగింది, ఆ కాంటాక్ట్స్ ద్వారా వచ్చినాయి. ఇంకా భరతనేని వచ్చిన తర్వాత ఇంకేంటంటే ఎవరు రిఫరెన్స్ లేకపోయినా డైరెక్ట్గా ఆబ్వియస్లీ కాల్స్ వస్తున్నాయి, ఇవన్నీ చేస్తాం. త్రూ అవుట్ యువర్ జర్నీ వాట్ వాజ్ ద డార్కెస్ట్ పార్ట్? డార్కెస్ట్ పార్ట్ అంటే ఓన్లీ థింగ్ మీ కమింగ్ ఫ్రమ్ ఐటీ ఇండస్ట్రీ టు దిస్ వన్, అండ్ కరోనా అప్పుడు డెఫినెట్లీ ఇది ఐ ఫెల్ట్ లైక్ అంటే ఎందుకు వచ్చాను రా బాబు అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉన్నది అనిపించింది. సో ఇన్ఫ్యాక్ట్ కరోనా టైంలో ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ హిట్ అయింది కరోనాతో. మంది ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అనే కదా, ఫిల్మ్ ఇండస్ట్రీ మోర్ ఎఫెక్ట్ అయిందనమాట. అండ్ తక్కువ ఎఫెక్ట్ అయింది ఐటీ ఇండస్ట్రీ. సో అప్పుడు ఎలా ఉంటుంది, నేను ఐటీ ఇండస్ట్రీ అంత పే ప్యాక్ వదులుకొని దీంట్లోకి వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక పాండమిక్ జరిగినప్పుడు నేను మూవ్ అయిన ఇండస్ట్రీ సఫర్ అవుతుంది, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ ఇండస్ట్రీ సేఫ్ వాళ్ళకి మోర్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ వచ్చినాయి కదా, ఎక్కడ పడితే అంటే ఇంటికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, వర్క్ హోమ్ అని చాలా ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ వచ్చినాయి, వాళ్ళు ఎవరు శాలరీ కట్స్ ఏమీ లేవు, అంతా హ్యాపీ ఫీల్. అప్పుడు చాలా రిగ్రెట్ అయ్యాను. అండ్ ఈవెన్ మళ్ళీ నేను నౌకరీ లాగిన్ అయిపోయి మళ్ళీ అప్లై చేయడం అన్నీ మొత్తం అంతా జరిగింది, అన్నీ చేశాను. బట్ స్టిల్ ఏంటంటే ఈ నాకు ఇండస్ట్రీలో బాగా నాకు ఫాలో అయ్యేది నాకేంటంటే నాకు ప్రతిదానికి అంటే పర్సనల్ లైఫ్లో కానీ కెరియర్లో కానీ నాకు బాగా ఇన్పుట్స్ ఇచ్చి ఒక గైడింగ్ ఫోర్స్గా ఉండేది ఒక అతను ఉన్నారు, మన నండూరు రామ్ గారు అని చెప్పి. సో ఆయన నాకు కిక్ 2లో పరిచయం అనమాట, ఎప్పుడో లాంగ్ బ్యాక్. ఆయన కూడా రాజమండ్రియే,
బట్ కిక్ 2లో మళ్ళీ రీయూనైట్ అప్పటి నుంచి మేము ట్రావెల్ చేయడం జరిగింది. నేను చెప్పిన రుద్రమాంపురం కూడా ఆయన ప్రొడ్యూసర్ యాక్చువల్లీ. ఓకే. సో ఆయన ఇన్సిడెంట్లీ ఈజ్ అన్ ఆస్ట్రాలజర్ అనమాట. పెద్ద పెద్ద బ్యానర్స్ గివీ క్రియేషన్స్కి అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరికి పర్సనల్ ఆస్ట్రాలజిస్ట్. సో ఆయన ఫాదరు ఎన్విఎల్ నరసింహాచార్యులు గారు అని థియేటర్ ఆర్టిస్ట్. అప్పట్లో కన్నమ్మ గారు ఆయన కలిపి ఈవెన్ బయటకు ఓవర్సీస్ వెళ్ళి ఈ నాటకాలు చేయడం కూడా జరిగిందనమాట. సో ఆయన పేరు మీద ఆ లెగసీ కంటిన్యూ చేయాలని ఎన్విఎల్ ఆర్ట్స్ అని చెప్పి బ్యానర్ స్టార్ట్ చేశారు. సో నాకు పర్సనల్గా ఏదన్నా ఆయన నాకు ఒక గైడింగ్ ఫోర్స్గా ఉంటారు. అండ్ ఆయనకి ఏమైనా కావాలి, ఎందుకంటే ఆయనకి ఈ కైండ్ ఆఫ్ థింగ్ లేటెస్ట్ ఇది పీపుల్ మ్యాన్ అంత ఇది ఉండదు. సో దానికి ఆయన నా మీద డిపెండ్ అవుతారు అనమాట. సో అలాగే టీమప్ అయ్యి ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఆల్రెడీ. సో అది స్టార్టింగ్ ఆల్రెడీ ఏదైతే వచ్చిందో రుద్రమాంపురం సినిమా అనమాట. సో అలాగా ట్రావెల్ అవుతూ ఇప్పటి వరకు రావడం జరిగింది. ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ డార్కెస్ట్ పార్ట్స్ అండ్ ఫిలిం జర్నీ అన్నీ వదిలేసి లాస్ట్ క్వశ్చన్, మన సంక్రాంతికి ద టాప్ 3 మూవీస్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్. సో ఈ 3 మూవీస్లో ఏ మూవీ కొంచెం హైలో ఉంటుంది, ఏ మూవీ సెకండ్, అలా మీరు ఏ మూవీ ప్రిఫర్ చేస్తారు? మీరు వదలరే ఆర్టిస్ట్ని ఎప్పుడు ఏదో విధంగా కార్నర్ చేద్దామని అనుకుంటారు. నేను కీపింగ్ ఎసైడ్స్ ఈ పండక్కి ఎప్పుడు మనం చూస్తున్నాం పండక్కి ఇప్పుడున్న ఎస్పెషలీ మనం యాక్చువల్గా చూస్తున్నాం అంటే ఒకప్పుడు పండగ కంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారి సినిమాలు నెక్ టు నెక్ ఏంటంటే టగ్ ఆఫ్ వార్ కింద ఉండేది. మన ఆంధ్ర సైడ్ అయితే ప్రతి సినిమా ప్రతి ఆడియన్స్ చూసి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ 3 డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి. సో మనం ఏంటంటే గాస్ చేయలేం కూడా ఏది ఎలా ఉంటుందో. ఇప్పుడు అలాగే దేర్ ఆర్ కొన్ని పొంగల్స్ కొన్ని సంక్రాంతులకి అయితే ఒక సినిమా బాగా హైప్ వస్తుంది, మిగతా అంతగా వర్కౌట్ అవ్వవు. కొన్ని మనం చూసాం, కొన్ని సంక్రాంతులు కొన్ని చూసాం, 3 బ్రహ్మాండంగా అన్ని వచ్చిన రిలీజ్ అయినవన్నీ బ్రహ్మాండం. అంటే స్కేల్ పక్కన పెడితే పెద్దదమైనా చిన్నదైనా ఏ జోనర్ అయినా ఏ స్కేల్ అయినా ఎంత బడ్జెట్ అయినా ఈక్వల్గా రన్ అవుతుంది. సో నాకు తెలిసి ఏంటంటే ఈ సంక్రాంతి కూడా ఏంటంటే 3 సినిమాలు అలాగే ఉన్నాయి. బట్ అంటే ఇదేదో న్యూట్రల్గా చెప్పడం అని కాదు కానీ, బట్ డెఫినెట్లీ కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి ఏంటంటే ఇవి డిఫరెంట్ లాంగ్వేజ్ జీసీ గేమ్ చేంజర్ అదర్ లాంగ్వేజ్లో కూడా ఉంటున్నది కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది కలెక్షన్స్లో. బట్ 3 డిఫరెంట్ జోనర్స్ అంటే ఇప్పుడు మిగతా ఇంతకుముందు అనుకోండి ఈ రెండింటి మధ్యన ఏదైనా కైండ్ ఆఫ్ ఒకే జోనర్తో వచ్చేవి. సో ఏది ఐ మీన్ ఎవరు విన్నర్ అన్నట్టు ఉండేది. నాకు తెలిసి ఏంటంటే 3 మోరర్లెస్ ఈక్వల్గానే నడిస్తే 3 హిట్ అవుతాయి నాకు తెలిసి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. సో హోపింగ్ రాబోయే కాలంలో కూడా మీకు కావాల్సిన అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పెద్ద పెద్ద డైరెక్టర్లతో అందరిలో చేశారు అండ్ కావాల్సిన కాంబినేషన్స్ కూడా మీకు పడిపోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కీప్ వాచింగ్ తెలుగు 360. దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్.